ఓకే, మనం నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ హిందూ జాయింట్ ఫ్యామిలీ. హిందూ జాయింట్ ఫ్యామిలీ హ్యాస్ టూ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కాల్డ్ యాజ్ కోపార్సనరీ అండ్ కర్త అనమాట. సో ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇప్పుడు ఒక మేల్ మెంబర్ అనేది వాళ్ళు ఉంటారు కదా, మన తాత ముత్తాతలు ఉంటారు కదా. సో వాళ్ళని ఏమంటామంటే కోపార్సనరీ ఆర్ కర్త అనమాట. ఫస్ట్ మేల్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈజ్ కాల్డ్ యాజ్ కర్త. ఒకసారి నేను చెప్తాను, ఇంతకుముందు నేను చెప్పాను కదా మితాక్షర స్కూల్లో 4 పీపుల్స్ అని. సో ఇక్కడ మనం చూద్దాం ఫస్ట్. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ మేల్ మెంబర్ అనుకోండి. ఓకే, ఫస్ట్ ఫోర్ ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ మనం చెప్పొచ్చు. ఫస్ట్ మేల్, దాని తర్వాత సెకండ్ మేల్ అండ్ అతని యొక్క సన్, దాని తర్వాత అతని యొక్క సన్ యొక్క సన్, అండ్ నెక్స్ట్ అతని సన్ యొక్క సన్ సన్. సో మనం ఇక్కడ చూస్తే సన్ 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 అండ్ సన్ సన్ సన్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఫస్ట్ పర్సన్ని మనం ఏమంటామంటే ఫస్ట్ మేల్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇస్ కాల్డ్ యాజ్ కర్త. ఓకే, కర్త కర్మ క్రియ అని అంటాం కదా. సో ఇదే వర్డ్ అనమాట, ఫస్ట్ అక్కడ నుంచి వచ్చింది కర్త అనేది. ఎవరైతే ఫస్ట్ 4 ఫాదర్ ఉంటారో ఆయనని కర్త అని అంటాం అనమాట. సో ఇక్కడ 4th జనరేషన్లో ఫస్ట్ పర్సన్ ఇస్ కాల్డ్ యాజ్ కర్త. అతని అందరి యొక్క రెస్పాన్సిబిలిటీస్ని చూస్తారనమాట. బట్ ఇందులో ఉన్న ప్రతి ఒక్క మగవాళ్ళని, ప్రతి ఒక్క జనరేషన్లో ఉన్న మగవాళ్ళని మనం ఏమంటామంటే కోపార్సనరీ. కోపార్సనరీ అంటే ప్రతి ఒక్కరు కూడా మేల్ మెంబర్స్ యొక్క హక్కుదారులు అని అంటాం కదా మనం తెలుగులో, అలా అనమాట. వీళ్ళందరూ కూడా కోపార్సనరీస్ అవుతారనమాట. ఓకే, ఇతను కోపార్సనరీ, సన్ యొక్క సన్ కూడా కోపార్సనరీస్, సన్ యొక్క సన్ కూడా కోపార్సనరీస్ అనమాట. సో వీళ్ళందరూ కూడా కోపార్సనరీస్ అవుతారు. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ హిందూ జాయింట్ ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద మేల్ మెంబర్స్ డిసెండెడ్ లీనియర్లీ ఫ్రమ్ అ కామన్ మేల్ యాన్సిస్టర్ టుగెదర్ విత్ దర్ మదర్స్, వైఫ్స్ ఆర్ విడోస్ అండ్ అన్మ్యారీడ్ డాటర్స్. సో అక్కడ హిందూ జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంది? జాయింట్ ఫ్యామిలీ అని ఎప్పుడు అంటాము అంటే ఎవరైతే 4 ఫాదర్స్ కానీ ఫాదర్స్ వాళ్ళందరూ ఉంటారో వాళ్ళ యొక్క వైఫ్స్, విడోస్, వాళ్ళందరూ అన్మ్యారీడ్ డాటర్స్ వాళ్ళందరూ కూడా ఒకటే ఇంట్లో ఉంటారనమాట. అప్పుడు వాటిని జాయింట్ ఫ్యామిలీ అని అంటాం. ఓకే, సో వాళ్ళందరూ కూడా జాయింట్ ఫ్యామిలీ కిందకే వస్తారు. ఇప్పుడు ఒకళ్ళ ఫాదర్ ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క వాళ్ళ వైఫ్ కానివ్వండి, వాళ్ళ మదర్ కానివ్వండి, వాళ్ళ యొక్క సిస్టర్ కానివ్వండి, అన్మ్యారీడ్ డాటర్ ఉన్నా సరే, లేదా ఇక్కడ అన్మ్యారీడ్ డాటర్ ఆర్ మ్యారేజ్ సీజెస్ టు బి అ ఫాదర్ ఆఫ్ హర్ ఫాదర్స్ జాయింట్ ఫ్యామిలీ అండ్ జాయిన్స్ హర్ హస్బెండ్ జాయింట్ ఫ్యామిలీ యాజ్ హిస్ వైఫ్. సో ఇక్కడ అన్మ్యారీడ్ డాటర్ అయినా లేదా మ్యారేజ్ అయిపోయి కూడా తను ఇక్కడ కూడా జాయింట్ ఫ్యామిలీ లాగా ఉంటుంది. మళ్ళీ తన అత్తగారి దగ్గర కూడా జాయింట్ ఫ్యామిలీలో తన యొక్క పార్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో అలా కూడా తను ఒక డాటర్కి వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ అని అనిపించుకుంటారు అనమాట. ఇఫ్ అ డాటర్ బికమ్స్ అ విడో ఆర్ ఈజ్ డిసర్టెడ్ బై హర్ హస్బెండ్, she returns to her father's house permanently. She again becomes a member of her father's joint family. ఓకేనా, ఇప్పుడు ఒక అన్మ్యారీడ్ డాటర్ ఉండి దాని తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత తన ఫాదర్ జాయింట్ ఫ్యామిలీని ఉంటుంది. బట్ ఆఫ్టర్ దట్ ఈవెన్ హస్బెండ్ యొక్క జాయింట్ ఫ్యామిలీలో కూడా తను ఒక వైఫ్ లాగా అక్కడ ఉండిపోతుంది. బట్ ఒకవేళ ఒక డాటర్కి తను విధవ అయిపోయి ఉంటే, తను ఒక విడో అయి ఉంటే, ఓకే, హస్బెండ్ లేకపోయినా లేదా హస్బెండ్ వదిలేసిన తను మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా తను కూడా తన ఫాదర్ యొక్క జాయింట్ ఫ్యామిలీలో ఒక మెంబర్గా గుర్తింపబడుతుంది అనమాట. సో అది ఇక్కడ దీనికి. సో ఇక్కడ పర్మనెంట్గా తను ఒక మెంబర్గా గుర్తింపబడుతుంది. సో హర్ చిల్డ్రన్ హౌఎవర్ డోంట్ బికమ్ మెంబర్స్ ఆఫ్ హర్ ఫాదర్స్ జాయింట్ ఫ్యామిలీ. సో కానీ తనకు ఒకవేళ పిల్లలు ఉండి ఉంటే తను ఆ పిల్లలు మాత్రం ఇక్కడ అమ్మ వాళ్ళ అంటే ఎవరైతే ఇప్పుడు తన తండ్రి ఉంటారో ఆ ఇంట్లో తన పిల్లలు మాత్రం హక్కుదారులు కారనమాట. వాళ్ళందరూ జాయింట్ ఫ్యామిలీ మెంబర్స్ కారనమాట. వాళ్ళేమో వాళ్ళ నాన్న తరఫున వాళ్ళ ఫ్యామిలీలోనే జాయింట్ ఫ్యామిలీ మెంబర్స్గా ఉంటారనమాట. సో ఇది అనేది ఒక డిఫరెన్స్ అనమాట. కూతురు మళ్ళీ తన ఇంటికి వస్తే మాత్రం తను మాత్రం జాయింట్ ఫ్యామిలీలోకి జాయిన్ అయిపోవచ్చు. బట్ వాళ్ళ చిల్డ్రన్ వస్తే మాత్రం వాళ్ళ తండ్రి యొక్క ఫ్యామిలీ ఎక్కడుందో అక్కడ వాళ్ళు జాయింట్ ఫ్యామిలీలో కిందికి వస్తారనమాట. సో ఇది అనమాట. సో కంటిన్యూ బీయింగ్ మెంబర్స్ ఆఫ్ దర్ ఫ్యామిలీస్ జాయింట్ ఫ్యామిలీ. ఓకే, ఒకవేళ ఈవెన్ అన్ ఇల్లిజిటిమేట్ సన్
ఒకవేళ అక్రమ సంబంధం ద్వారా పుట్టిన ఎవరైనా ఒక కొడుకు ఉంటే, మేల్ డిసెండెంట్ అయ్యి ఉంటే, తను కూడా హీ వుడ్ బి అ మెంబర్ ఆఫ్ హిస్ ఫాదర్స్ జాయింట్ ఫ్యామిలీ. ఓకేనా? సో ఈవెన్ అక్రమ సంతానం అయినా కూడా తను ఒకవేళ అబ్బాయి అయి ఉంటే తను కూడా జాయింట్ ఫ్యామిలీలో ఒక మెంబర్గానే గుర్తింపబడతాడు. ఓకే. అండ్ ఒకవేళ చైల్డ్ ఇన్ womb till it is born, it is not a member of the joint family for taxation purpose, but it is treated as an existence for certain purposes under Hindu law. ఓకే. ఒకవేళ ఎవరైనా ఒక ఉమెన్ గర్భవతిగా ఉండి తన యొక్క బిడ్డ కూడా జాయింట్ ఫ్యామిలీ కిందిగానే లెక్కింపబడతాడు. ఓకే. బట్ హీ విల్ బీ అంటే ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ బాండ్ అంటే పుట్టేంత వరకు మనం జాయింట్ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పాము, ఎందుకంటే ట్యాక్సేషన్ కోసం అని చెప్పామంటే ట్యాక్సెస్ వాటి గురించి. బట్ హీఈస్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ది జాయింట్ ఫ్యామిలీ అనమాట. సో ఇది ఒక కండిషన్ గుర్తుపెట్టుకోండి. చైల్డ్ ఇన్ womb till it is born is not a member of the joint family for taxation purpose, but it is treated as the existence of the certain purposes under Hindu law. Okay, but he is treated as a joint family member. A child, male or female born in the family, can cease to be a member of this family if he or she is given in adoption. Okay, అడాప్షన్ కనుక ఇచ్చినుంటే ఎవరైనా ఫ్యామిలీలో మేల్ కానీ ఫీమేల్ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని వేరే వాళ్ళ అడాప్షన్ కిందకి ఇచ్చినుంటే టు అనదర్ ఫ్యామిలీ బై ఎ పర్సన్ కాంపిటెంట్ టు డూ సో అండర్ ద లా, సిన్స్ అడాప్షన్ ఈజ్ అన్ irrevocable act, such child cannot become a member of this family again in future. ఒకవేళ ఎవరైనా అడాప్షన్ ద్వారా వాళ్ళ పిల్లల్ని వేరే వాళ్ళకి పంపించారంటే సో పంపించిన పిల్లలు మాత్రం మళ్ళీ వీళ్ళ కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీ లెక్కలోకి రారనమాట, ఎందుకంటే వేరే వాళ్ళ ఇంటికి ఇచ్చేస్తారు కాబట్టి. సో అదనేది ఇర్రివోకబుల్ యాక్ట్ కాబట్టి సో వాళ్ళనేది ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం డాటర్ ఒకవేళ మళ్ళీ రివర్స్ ఇంటికి వస్తే తనని మనం జాయింట్ ఫ్యామిలీ మెంబర్గా అంటున్నాం. ఓకేనా? సో డాటర్ని, బట్ వీ కెన్ నాట్ సే ఫర్ అడాప్టెడ్ చైల్డ్. ఓకే, అడాప్టెడ్ చైల్డ్ మాత్రం మనము అలా అన్నామన్నమాట. ఓకే, సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ టాపిక్ చూడవచ్చు. ద మ్యారేజ్ ఆఫ్ ఎ లీనియల్ మేల్స్ డిసెండెంట్ అండర్ ద Special Marriage Act 1954, a non-Hindu will result in his automatic severance from the joint family and he cannot be a member of this family even by agreement. Okay, ఒక మ్యారేజ్ ద్వారా ఒక ఫ్యామిలీలో ఉన్న లీనియల్ మేల్ డిసెండెంట్ అండర్ ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో ఒకవేళ నాన్ హిందూ పర్సన్ అతను ఒకవేళ మ్యారేజ్ చేసుకొని ఉంటే సో తను జాయింట్ ఫ్యామిలీలో ఒక మెంబర్గా గుర్తింపబడ్డాడు అనమాట. బికాస్ బికమింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈవెన్ బై అగ్రిమెంట్. సో ఈవెన్ అగ్రిమెంట్ ద్వారా కూడా తను ఫ్యామిలీలో ఒక మెంబర్గా గుర్తింపబడ్డాడు. ఓకే, చూడొచ్చు మీరు ఒకసారి. కన్వర్షన్ ఆఫ్ ఎ హిందూ టు అనదర్ ఫెయిత్ మెంట్ అండ్ ఆటోమేటిక్ ఎక్స్పల్షన్ ఫ్రమ్ ద జాయింట్ ఫ్యామిలీ. ఓకే, సో హిందూ నుంచి వేరే రిలీజియన్కి కన్వర్ట్ అయ్యాడంటే ఆటోమేటికల్లీ అతను హిందూ కాదని అనమాట. సో అతనికి ఇలాంటివన్నీ ఏమీ వర్తించవద్దు. ఓకే, సో అతనికి ఎలాంటి రైట్స్ ఉండదన్నమాట. ప్రాపర్టీ ఇదంతా మళ్ళీ ప్రాపర్టీ వచ్చినప్పుడు ప్రాపర్టీ పరంగా మాట్లాడతాము. సో జస్ట్ హిందూ జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి, దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఒకసారి ఈ పాయింట్స్ గుర్తుపెట్టి పాయింట్ వైజ్గా రాయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది కూడా మన లాంగ్ ఆన్సర్లోనే వస్తుంది అనమాట. సో ఈ మొత్తం ఫస్ట్ మనం టాపిక్ వైజ్గా చదువుకుంటే లాంగ్ ఆన్సర్కి వస్తుందో షార్ట్ ఆన్సర్కి వస్తుందో వచ్చినప్పుడు రాయొచ్చు. బట్ మనం నేర్చుకునేది మాత్రం కంప్లీట్ ఆన్సరే నేర్చుకోవాల్సి వస్తుంది కాన్సెప్ట్ వైజ్గా. ఓకే, Hindu joint family is an institution available only to Hindus under Hindu law. Such converts can neither form a joint family nor claim the benefit of it for taxation purpose. Okay, ఎవరైతే కన్వర్ట్ అవుతారో వాళ్ళు మాత్రం జాయింట్ ఫ్యామిలీలో లెక్కలోకి రారనమాట. ఓకే, కాంట్ ఈవెన్ క్లెయిమ్ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్. సో ఇట్ హ్యాస్ బీన్ హెల్డ్ దట్ ఎ హిందూ ఫాదర్ with his Christian wife and a son will form a Hindu joint family. So it has been held that a Hindu father with Christian wife and a son will form a Hindu joint family. మనం ఇందాక మనం చూసాం కదా ఎగ్జాంపుల్. సో అదే ఎగ్జాంపుల్ది ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ చూసాం మనం సెక్షన్ 2 కింద చూసాం, ఒకసారి గుర్తుపెట్టుకొని ఇక్కడ చూడొచ్చు కదా. హిందూ ఫాదర్ ప్లస్ క్రిస్టియన్ మదర్ అయి ఉంటే చైల్డ్ ఇస్ సెట్ టు బి హిందూ. ఓకే, అకార్డింగ్ టు సెక్షన్ 2. సో అదే అనమాట. సో ఒకవేళ అంటే వేరే మతంలోకి మారిపోతే మనం తనకి ఎలాంటి రైట్స్ ఉండదు. బట్ అతను హిందూ అయ్యిండి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క సంతానం మాత్రం హిందూ జాయింట్ ఫ్యామిలీలో మెంబర్గా ఉండొచ్చు అనమాట. సో ఇది ఇక్కడ జాయింట్ ఫ్యామిలీ గురించి. సో వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, ఎవరెవరు ఏంటి, వాళ్ళ రోల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం ఫస్ట్.
సో క్యారెక్టరిస్టిక్స్కి వస్తే ఇక్కడ కామన్ యాన్సిస్టర్ ఉంటారు. కామన్ యాన్సిస్టర్ అంటే ఎవరైనా ఒక ఫోర్ ఫాదర్, మనం ఆల్రెడీ చూసాం కదా ఫస్ట్ మేల్ మెంబర్ అని. A common ancestor is necessary for the conception of a joint family. However, his existence is not necessary for the continuation of the family. సో మితాక్షర స్కూల్లో ఏంటంటే ఇప్పుడు ఒక మెయిన్ ఎవరైతే మెంబర్ ఉంటారో, ఇప్పుడు ఒక తాత ఉన్నారనుకోండి, ఆయన ఉంటాడు, ఆయన ఇంటికి పెద్ద, బట్ ఆయన లేకపోయినా కూడా అతని యొక్క వారసత్వం అనేది నెక్స్ట్ పర్సన్స్ అనేవాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు కదా. సో అతను ఉన్నా లేకపోయినా కూడా వారసత్వం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటుంది అనమాట. సో ఎవరు ఉన్నా లేకపోయినా, సో అతను ఫస్ట్ మెంబరే కంపల్సరీ ఉండాల్సిన అవసరం లేదని ఇక్కడ దానికి యొక్క మీనింగ్ అనమాట. సో కంటిన్యూషన్ ఆఫ్ ది ఫ్యామిలీ, హిజ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ నాట్ నెససరీ ఫర్ ద కంటిన్యూషన్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఓకేనా. సో కామన్ యాన్సిస్టర్ ఎవరైతే మెయిన్ అతను ఉంటాడో, అతను ఉన్నా లేకపోయినా అది ఒక ఫ్యామిలీ ఏమంటారు లీనియేజ్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎగ్జిస్టెన్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే. అండ్ అ జాయింట్ ఫ్యామిలీ ఈజ్ క్రియేచర్ ఆఫ్ లా. సో జాయింట్ ఫ్యామిలీ అనేది ఒక లాని క్రియేట్ చేస్తున్నాం. అంటే ఎలా అంటే జాయింట్ ఫ్యామిలీ మెంబర్స్ డిపెండ్స్ అపాన్ ద సపింద రిలేషన్షిప్. సో నేను సపింద రిలేషన్షిప్స్ ఇంతకుముందు కూడా మనం స్టార్టింగ్లో మాట్లాడాం కదా. సో అంటే బ్లడ్ రిలేషన్షిప్స్ గురించి అనమాట. అది ఒకసారి చూద్దాం, సపింద రిలేషన్షిప్స్ అంటే ఏంటనేది ఇన్ డెప్త్గా చూద్దాము. సో అంటే బ్లడ్ రిలేషన్స్ అనమాట. ఏ పర్సన్ బికమ్స్ అ మెంబర్ ఐదర్ బై బర్త్ ఆర్ బై మ్యారేజ్ ఆర్ బై అడాప్షన్. సో ఒక మ్యారేజ్ ద్వారా కానీ, ఒక బర్త్ ద్వారా కానీ, ఒక అడాప్షన్ ద్వారా కానీ తను జాయింట్ ఫ్యామిలీ ఒక మెంబర్ అవుతారన్నమాట. ఓకే. సపింద రిలేషన్షిప్స్ అనే దాని ప్రకారంగా కూడా సపింద రిలేషన్షిప్స్ అంటే ఏమీ లేదండి, అంటే నాన్న తరఫున వాళ్ళు, తల్లి తరఫున వాళ్ళు అనమాట. సో వాటి గురించి అంటే బ్లడ్ రిలేషన్స్ గురించి సపింద రిలేషన్షిప్ అంటే. సో ఇక్కడ చూడొచ్చు. సో అంటే కంప్లీట్లీ ఇక్కడ మనం చూస్తే హిందూ లా అనేది కంప్లీట్లీ మనం హిందూ లా బేస్డ్ దేనిపైన అయ్యింది, మితాక్షర స్కూల్ పైన బేస్డ్ అయ్యింది. ఓకేనా. సో కంప్లీట్లీ ఇక్కడ బ్లడ్ రిలేషన్స్ గురించే మాట్లాడుతున్నారనమాట. సో దిస్ మీన్స్ దట్ అ జాయింట్ ఫ్యామిలీ కెనాట్ ఎగ్జిస్ట్ జస్ట్ బై ద మ్యూచువల్ అగ్రిమెంట్ ఆఫ్ ది పార్టీస్. జాయింట్ ఫ్యామిలీస్ అనేది ఏ అగ్రిమెంట్ల ద్వారా ఫామ్ అవ్వవన్నమాట. సో అవి అనేది బ్లడ్ రిలేషన్స్ ద్వారా ఫామ్ అవుతాయి. ఓకే. Therefore, a stranger cannot be made a member of the joint family by the mutual agreement. సో నేను ఎవరో ఒక స్ట్రేంజర్ వచ్చేసి నేను మీ ఇంట్లో జాయింట్ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్గా ఉంటానంటే అది చెల్లుబాటు కాదు, అది మనకు తెలిసిందే. ఓకేనా. సో ఇది మెయిన్ అనమాట. అది జనరల్లీ మనకు అన్నీ తెలిసినవే, బట్ ఇక్కడ ఒక లా పరంగా మనకు ఉందన్నమాట. సో మనం జస్ట్ గుర్తుపెట్టుకున్న టాపిక్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా రాయొచ్చు. ఓకేనా. ఇలాంటి టాపిక్స్ అనేది మనం ఇంపార్టెంట్గా రాయాలన్నమాట. A stranger cannot be a member of the joint family by the mutual agreement. అగ్రిమెంట్ ద్వారా ఎవరు కానీ ఒక స్ట్రేంజర్ కానీ ఒక ఫ్యామిలీలో మెంబర్ అయితే కాలేరు. ఓన్లీ త్రూ ద బ్లడ్ రిలేషన్షిప్స్ వాళ్ళ యొక్క ఫ్యామిలీలో ఒక మెంబర్గా అవుతారనమాట. సో ఓకే, ఐదర్ బై త్రూ మ్యారేజ్ ఆర్ బై ద అడాప్షన్ అనమాట. చూడొచ్చు, ఆఫ్ ఆల్ ద అదర్ మెంబర్స్, బట్ ఓన్లీ త్రూ ద మ్యారేజ్ ఆర్ ది అడాప్షన్ యూ కెన్ బీ అ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఓకే. బయట వాళ్ళు ఎవరైనా మన ఇంట్లో మెంబర్ అవుతున్నారంటే, మనం ఎవరైనా అడాప్ట్ చేసుకుంటే వాళ్ళు ఒక మన మెంబర్ అవుతారు, లేదా మ్యారేజ్ ద్వారా ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు అనుకోని అమ్మాయిని బయట నుంచి తీసుకొస్తాం. సో షీ విల్ బి అగైన్ ఏ మెంబర్ ఆఫ్ ది జాయింట్ ఫ్యామిలీ అనమాట. సో అలా కానీ ఎవరో అతను మనకి అనామకుడు, మనకు తెలియని అతను వచ్చేసి నేను జస్ట్ మీ దాంట్లో మెంబర్ అవుతానంటే కుదరదు. సో ఈ రెండు రిలేషన్స్ ద్వారానే ఒక మనిషి వచ్చి, స్ట్రేంజర్ బయట వాళ్ళు వచ్చి మనకి జాయింట్ ఫ్యామిలీలో మెంబర్స్గా అవుతారనమాట. సో ఇది మెయిన్ టాపిక్. సో హియర్ మ్యారేజ్ క్యాన్ ఓన్లీ ఇంట్రడ్యూస్ ఫీమేల్ మెంబర్స్. మళ్ళీ ఇక్కడ చూడండి, మ్యారేజ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తే ఫీమేల్ మెంబర్స్నే తీసుకురావాలి ఇంట్లోకి. మళ్ళీ మేల్ మెంబర్స్ వచ్చి నేను జాయింట్ ఫ్యామిలీ అవుతుంటే కుదరదు. ఓకేనా. మేల్ మెంబర్స్ హ్యాస్ ఐదర్ టు బీ బార్న్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ టు బీ అడాప్టెడ్. ఒకవేళ మేల్ మెంబర్ని మనం బయట నుంచి తెచ్చుకోవాలనుకుంటే, వాళ్ళు మన ఒకవేళ మన ఫ్యామిలీలో మెంబర్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఒకవేళ మన ఇంట్లో పుట్టి ఉండాలి, లేదా వాళ్ళని మనం అడాప్ట్ చేసుకొని ఉండాలి. సో అదే ఓన్లీ రెండు కారణాల ద్వారానే వాళ్ళు మన యొక్క జాయింట్ ఫ్యామిలీలో మెంబర్గా మనం గుర్తిస్తామన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు, ఫీమేల్ మెంబర్స్ని మాత్రం పెళ్ళికి మనం తీసుకుంటాము, పెళ్ళి కోసం బయట నుంచి తీసుకొచ్చుకుంటాం. బట్ ఎవరైతే మేల్ మెంబర్స్ని తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఐదర్ మన ఇంట్లో పుట్టాలి, లేదా అడాప్షన్ ద్వారా మన ఇంట్లో ఉండాలి. సో ఈ రెండు కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, నో లీగల్ ఎగ్జిస్టెన్స్ మెంబర్షిప్ స్టేటస్ కన్వర్షన్ టు అనదర్ ఫెయిత్ కెన్ రిజల్ట్ ఇన్ ద లాస్ ఆఫ్ ది హిందూ జాయింట్ ఫ్యామిలీ మెంబర్ స్టేటస్ అనమాట. మెంబర్షిప్ స్టేటస్ అంటే ఇప్పుడు ఒకవేళ మీరు వేరే రిలీజియన్లోకి కన్వర్ట్ అయిపోయారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్స్లో కానీ ముస్లిమ్స్లో కన్వర్ట్ అయ్యారు, మళ్ళీ వచ్చి లేదు నేను హిందూని అని అంటే మాత్రం మీరు దాని యొక్క హక్కు అనేది కోల్పోతారు, స్టేటస్ని కోల్పోయారనమాట. ఓకే.
unequal rights. All the members of a joint family do not have the same rights with regards of the family property. The co-partners ఎవరైతే ఉంటారు కదా వాళ్ళు వారసత్వంలో వచ్చేవాళ్ళు కోపార్ట్నర్స్ ఆర్ యాజ్ డిస్కస్డ్ ఇన్ ద నెక్స్ట్ సెక్షన్ ఓకే ఆర్ ద ఓన్లీ వన్స్ హూ హ్యావ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ ద ప్రాపర్టీ. సో కోపార్ట్నర్స్ అంటే ఎవరైతే మెయిన్ యజమానులు అని అంటాం కదా మనం మగవాళ్ళని, సో వాళ్ళే అంటే ఆస్తికి యజమానులు కానీ అట్లా అంటాం కదా. సో మేల్ మెంబర్స్ మాత్రమే హక్కుదారులు అనమాట ప్రాపర్టీలో. మిగతా వాళ్ళందరికీ సేమ్ హిందూ ఫ్యామిలీలో ఇప్పుడు మన జాయింట్ ఫ్యామిలీలో ఉన్నంత మాత్రం ప్రతి ఒక్కరికైతే సేమ్ హక్కులు ఉండవు కదండి. ఇప్పుడు ఒక మేల్ మెంబర్ ఉన్నారనుకోండి, మేల్ మెంబర్ ఉన్నారు, వాళ్ళ వైఫ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అతనికి ఒక సన్ ఉంటాడు మళ్ళీ, సో అతనికి ఒక వైఫ్ ఉంటుంది, లేదా మళ్ళీ ఇద్దరు పిల్లలు ఉంటారు. ఓకే, ఒక డాటరు ఒక సన్ ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక జాయింట్ ఫ్యామిలీ అయిపోతారు. ఇప్పుడు చూడొచ్చు మనం 1 2 3 4 5 6 7 8. ఓకే, వీళ్ళంతా ఒక జాయింట్ ఫ్యామిలీ అయినంత మాత్రాన్ని ఇప్పుడు వాళ్ళ వైఫ్కి షేర్ ఇచ్చి, వాళ్ళ డాటర్కి షేర్ ఇచ్చి, సన్కి షేర్ ఇచ్చి ఇలా ఉండదు కదా. సో మెయిన్లీ షేర్స్ ఎవరెవరికి వస్తాయి, మేల్ ఫస్ట్ మెంబర్కి వస్తుంది అండ్ సెకండ్ మెంబర్ మేల్కి మెయిన్ షేర్స్ వస్తాయి. అంటే వీళ్ళిద్దరు కోపార్ట్నర్స్ కాబట్టి వీళ్ళిద్దరికీ షేర్ వస్తుంది, మిగతా వాళ్ళందరికీ ప్రాపర్టీలో షేర్ అనేది ఉండదన్నమాట. సో ఈ కాన్సెప్ట్ ఇక్కడ చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ నేను క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ మనం నెక్స్ట్ చూస్తే ఇక్కడ ప్రిజంప్షన్ ఆఫ్ జాయింట్నెస్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రిజంప్షన్ ఆఫ్ జాయింట్నెస్. ఇన్ ద ఇండియన్ సొసైటీ దర్ ఇస్ అ ప్రిజంప్షన్ ఆఫ్ జాయింట్నెస్ ఇన్ ద హిందూ ఫ్యామిలీ, దట్ ఈస్ అన్లెస్ అ కాంట్రరీ is proven, it is presumed that the family is living in a state of union. Okay, it is considered that a normal Hindu family joint in food, worship and estate is presumed to be the joint unless otherwise proved. సో ఇక్కడ మనం జాయింట్ ఫ్యామిలీ అని ఎప్పుడు చెప్తామంటే అందరు కలిసి ఒక దగ్గర తింటున్నా కూడా, ఓకే, అందరు కలిసి ఒకటే ఫ్యామిలీ. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు పాతకాలంలో ఎలా ఉంటుండే, ఒకటే ఇంట్లో అందరూ వంట ఒకటే దగ్గర, పడుకోవడం ఒకటే దగ్గర, తినడం ఒకటే దగ్గర, అందరూ ఒకటే దేవుని పూజిస్తారు, అందరికీ సేమ్ ఆస్తులు ఉంటాయి అనమాట. సో వాళ్ళని జాయింట్ ఫ్యామిలీ అని అంటుండే. సో ఇక్కడ మనము అన్లెస్ అండ్ అంటిల్ ఇప్పుడు ఎవరైనా వ్యక్తి వచ్చి వీళ్ళు మన జాయింట్ ఫ్యామిలీ మెంబర్ కాదు అని చెప్పాలి అంటే ఎలాంటి ప్రూఫ్స్ ఉండాలి మన దగ్గర. ఓకే, ఏమేమి ప్రూఫ్స్ ఉండాలి అని అంటే వాళ్ళు ఇలా ఇవన్నీ ఉంటాయి అనమాట రెస్ట్రిక్షన్స్. కాంట్రరీగా మనం ప్రూవ్ చేయగలగాలన్నమాట వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాతో పాటు కలిసి తినట్లేరు, వాళ్ళు మేము చేసి మా యొక్క ఆచారాలు కానీ విధానాలను వాళ్ళు ఫాలో అవ్వట్లేరు, లేదా మా ఆస్తులు వాళ్ళవి డిఫరెంట్, మేము ఆల్రెడీ విడిపోయాము అని ఇవన్నీ ప్రూవ్ చేస్తే వాళ్ళు మన యొక్క జాయింట్ ఫ్యామిలీ మెంబర్ కాదని ప్రూవ్ చేసిన వాళ్ళం అవుతాం అండ్ మన యొక్క ప్రాపర్టీ మనకు వస్తుంది అనమాట. ఓకే, సో అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. అండ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అని చెప్పాను కదా ఇందాక, HUF అని. ఇది చూడండి, దానికి మీనింగ్ ఏం లేదు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనమాట. సో ఇక్కడ నేను రాస్తున్నాను. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. ఓకే, యాక్చువల్ పెన్ కరెక్ట్ రాయట్లేదు. ఓకే, సో ఇక్కడ HUF అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనమాట. సో ఈజ్ అ సపరేట్ లీగల్ ఎంటిటీ అండ్ ఈస్ assessed and taxed differently from its member, and therefore it has a separate exemption limit under the Income Tax Act. ఓకేనా, సో ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఉన్నప్పుడు మనం ఇవన్నీ చూడాల్సి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో ఉంటే ఒకలాగా ఉంటే, జాయింట్ ఫ్యామిలీ లేకపోతే అలాగ ఉంటుంది కదా. సో వాటి కోసం ఇవన్నీ ప్రూవ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ కండిషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, అకార్డింగ్ టు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ క్యాన్ గివ్ శాలరీ టు ఇట్స్ మెంబర్స్ ఆర్ కర్త. ఓకే, ఒకవేళ మీరు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో అంటే జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారనుకోండి, ఏం చేస్తారు, శాలరీ మొత్తం మెంబర్స్ ఎవరైతే మెయిన్ కర్త ఉన్నాడో ఫస్ట్ పర్సన్ మేల్ మెంబర్ అతనికి ఇచ్చాలంటే ఒకటే పర్సన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు కాబట్టి ఇంటి యజమాని ఎవరైతే మెయిన్ మెంబర్ ఉంటారో, తాత ముత్తాతలు కానీ అట్లా ఉంటారు కదా. సో మెయిన్ మెంబర్ ఎవరైతే అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చేయాలి మనం. అంటే ఉమ్మడి కుటుంబంలో ఉంటే శాలరీ మొత్తం వాళ్ళకి ఇచ్చేయాలి. అండ్ ఆల్సో సపరేట్ పాన్ నంబర్ అండ్ ఈజ్ ఎలిజిబుల్ టు హ్యావ్ ఇట్ సపరేట్ పాన్ అండ్ therefore can help in cutting down the income tax into smaller amounts to save taxes అనమాట.
ఒకటే మంచి పాన్ నెంబర్ పెట్టుకొని, సో లైక్ సపరేట్ పాన్ నెంబర్స్ పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ అనేది చిన్న చిన్న అమౌంట్స్లో మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అంటే సేవ్ చేసుకోవచ్చు అనమాట ట్యాక్సెస్ కూడా, అదొకటి. అండ్ బెనిఫిట్ ఫ్రమ్ ద ఎగ్జంప్షన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ అనమాట. సో మెయిన్ ఏదైతే ప్రాఫిట్ లాస్ అలా ఉంటుందో దాంట్లో కూడా వీళ్ళకి హెల్ప్ అవుతుంది ఒకవేళ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే జాయింట్ ఫ్యామిలీలో ఉంటే. అండ్ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ ప్రైమరీ యాజ్ వెల్ యాజ్ ఇన్ సెకండ్ హ్యాండ్ మార్కెట్స్ త్రూ అవుట్ అ డిఫరెంట్ డిమాట్ అకార్డింగ్ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్ అండ్ క్యాన్ బి మేనేజ్డ్ అండ్ కంట్రోల్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా బై హ్యావింగ్ ఎ నాన్ రెసిడెంట్ హెచ్యూ. అంటే ఒకవేళ జాయింట్ ఫ్యామిలీ ఉండి మీరు మన దేశంలో కాకుండా బయట దేశంలో ఉన్నా కూడా మీరు మెంబర్గా అంటే మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో a member of HUF can be a member of different HUF from which his income can be estimated under different assessment. సో ఒక జాయింట్ ఫ్యామిలీ అతను ఇంకొక జాయింట్ ఫ్యామిలీ యొక్క మెంబర్గా కూడా అవ్వచ్చు అనమాట. సో అంటే వాళ్ళ యొక్క ఆస్తులు వాటి గురించి లెక్కలేసేటప్పుడు అది కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు. సో ఫస్ట్ మేల్ మెంబర్ ఇక్కడ కర్త, సో తన వైఫ్ మాత్రం ఒక జస్ట్ మెంబర్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ అనమాట. ఓకే, ఈ మేల్ మెంబర్ మనం ఇక్కడ చూస్తే మళ్ళీ అతన్ని ఒక లైక్ సన్ ఉంటారు కదా, ఇక్కడ చూడొచ్చు సన్. ఓకే, ఇక్కడ ఈ మేల్ మెంబర్కి ఇక్కడ సన్, ఇక్కడ అబ్బాయి, ఇక్కడ అమ్మాయి. ఓకే, అమ్మాయి అబ్బాయి ఇద్దరు కోపార్ట్నర్ అవుతారు, అంటే హక్కుదారులు అవుతారు. బట్ వాళ్ళ యొక్క స్పౌస్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఈ అమ్మాయికి ఒక స్పౌస్ జస్ట్ మెంబర్ ఆఫ్ ది జాయింట్ ఫ్యామిలీ, అండ్ ఇక్కడ కోపార్ట్నర్కి హీ ఈజ్ జస్ట్ ఓన్లీ ద మెంబర్ ఆఫ్ షీ ఈజ్ ఓన్లీ ద జస్ట్ మెంబర్ ఆఫ్ ది జాయింట్ ఫ్యామిలీ అనమాట. ఓకే, వీళ్ళు కోపార్ట్నర్స్. అండ్ మళ్ళీ వీళ్ళ ఒక పిల్లలు ఉంటే వాళ్ళు కూడా జస్ట్ మెంబర్ ఆఫ్ ది జాయింట్ ఫ్యామిలీ, బట్ దే ఆర్ నాట్ ద కోపార్ట్నర్స్. బట్ ఒకవేళ అబ్బాయి ఒక పిల్లలు అయితే మాత్రం దే ఆర్ ద కోపార్ట్నర్స్ ఆఫ్ ది జాయింట్ ఫ్యామిలీ. ఇక్కడ చూడవచ్చు మనకి ఇప్పుడు ఇన్ జనరల్లో కూడా మన ఫ్యామిలీస్లో కూడా అదే జరుగుతుంటాయి కదా, అమ్మాయి తరఫున వాళ్ళని మాత్రం మనం వాళ్ళని జాయింట్ ఫ్యామిలీలో లెక్క కడతాము, బట్ దే విల్ నాట్ బి ద లైక్ ఫుల్ రైట్స్, దే డోంట్ హ్యావ్ ద ఫుల్ రైట్స్ ఇన్ ద ప్రాపర్టీ. సో అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఈ కాన్సెప్ట్ నుంచి మనకి ఇప్పుడు జనరల్గా కూడా మనం ఇదే యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, ఐ హోప్ ఇది ఒక ఫ్లో చార్ట్ ద్వారా మీకు కొంచెం ఈజీగా వచ్చిందని అనుకుంటున్నాను నేను, అంటే ఒక ఐడియా అనేది వస్తుంది కదా. రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి, ఉమెన్ అండ్ డాటర్స్ యాజ్ కోపార్ట్నరీస్. సో నేను ఇంతకుముందు నేను చెప్పినాను కదా, మన మితాక్షర స్కూల్లో ఏదైతే ఉందో దయాబాగా స్కూల్లో మాత్రం ఉమెన్స్కి కూడా కోపార్ట్నర్గా ఇస్తారు ఒకవేళ భర్త చనిపోతే. బట్ మితాక్షర స్కూల్లో మాత్రం మనకు లేకుండే అనమాట, ఉమెన్స్కి లేకుండే. సో బట్ ఇక్కడ రీసెంట్గా డెవలప్మెంట్స్ ఏమైనాయి అంటే ఉమెన్ అండ్ డాటర్స్ ఆర్ ఆల్సో కోపార్ట్నర్స్. ఓకే, ఇప్పుడు ఆఫ్టర్ 2005 ఏమైపోయిందంటే, ఇట్ వాజ్ ఓన్లీ ఆఫ్టర్ 15th Law Commission 174th report, the Hindu Succession Act in 1956 was amended in 2005. సో 2005లో ఎప్పుడైతే అమెండ్మెంట్ జరిగిందో అప్పుడు ఉమెన్స్కి కూడా అండ్ డాటర్స్కి కూడా హక్కుదారులు అయ్యారనమాట, వాళ్ళు కూడా వారసులుగా గుర్తింపబడ్డారనమాట. సో ఉమెన్స్కి డాటర్స్కి ఈక్వల్ రైట్స్ వచ్చాయన్నమాట మెన్స్తో పాటు. ఓకే, సన్కి ఎంత రైట్స్ ఉంటాయి, ఈవెన్ డాటర్కి కూడా అన్ని రైట్స్ ఉన్నాయన్నమాట. సో ఆఫ్టర్ 2005, ఓకే, ఆఫ్టర్ 2005 అమెండ్మెంట్, దాని తర్వాత ఇవన్నీ అందరికీ ఈక్వల్ అయిపోయాయన్నమాట, ఉమెన్స్కి కూడా ఈక్వల్గా అయిపోయిందన్నమాట జెంట్స్తో పాటు. సో మనం ఇంతకుముందు మాట్లాడుకుందంతా కూడా బిఫోర్ 2005 అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్ అమెండ్మెంట్స్ అని అడిగినప్పుడు మనం ఇవన్నీ రీసెంట్ గురించి మాట్లాడాలి. బట్ నార్మల్ ఇన్ జనరల్గా వాళ్ళు మాట్లాడినప్పుడు మాత్రం మితాక్షర స్కూల్, దయాబాగా స్కూల్ అవన్నీ కూడా మనం చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉమెన్ అనే వాళ్ళు ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు మితాక్షర స్కూల్లో ఓన్లీ మేల్ మెంబర్నే కర్త అని పిలుస్తాం. బట్ ఇక్కడ ఏం వచ్చిందంటే రీసెంట్ డెవలప్మెంట్లో ఉమెన్ కూడా కర్తగా మనం పిలవడం స్టార్ట్ చేసామన్నమాట. అది ఎవరి కేసు అని అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట కేసు, సుజాత శర్మ వర్సెస్ శ్రీమను గుప్తా. ఓకే, శ్రీమను గుప్తా ఆర్ ఢిల్లీ హైకోర్టు ద్వారా వాళ్ళు చెప్పారన్నమాట, ఎల్డెస్ట్ ఫీమేల్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ కోపార్ట్నర్. ఓకే, ఒకవేళ ఇప్పుడు భర్త చనిపోయాడు, ఇప్పుడు ఎవరైనా మేల్ మెంబర్ అంటే ఇప్పుడు ఎవరైనా గ్రాండ్ ఫాదర్ ఉన్నారనుకోండి, గ్రాండ్ ఫాదర్ చనిపోయారు. ఓకే, గ్రాండ్ ఫాదర్ చనిపోయారు, గ్రాండ్ ఫాదర్ యొక్క వైఫ్ ఉంటుంది కదా గ్రాండ్ మదర్, తను ఉంది అలైవ్గా. సో ఇతను చనిపోయినప్పుడు మరి నెక్స్ట్ మళ్ళీ వేరే వాళ్ళని కోపార్ట్నర్ని మనం అనడానికి లేకుండా ఇప్పుడు ఏమన్నారంటే తను చనిపోయినా తన యొక్క వైఫ్ కూడా ఇప్పుడు కోపార్ట్నర్గా కానీ కర్తగా కానీ పిలువబడుతుంది అనమాట. ఓకే, కర్త అంటే తినే ఇంటికి పెద్ద అనమాట ఇప్పుడు.
ఓకే, మేల్ మెంబర్ లేకపోయినా కూడా ఈవెన్ ఉమెన్ పెద్దవాళ్ళు ఉన్నా కూడా వీళ్ళని కర్తాగా మనము డిక్లేర్ చేశారు. ఓకే, ఇది లేటెస్ట్ అమెండ్మెంట్ అనమాట. లేటెస్ట్ ఏదైతే మనకి జరిగిందో అది. సో రైట్స్ ఆఫ్ అన్ ఇల్లిజిటిమేట్ సన్ ఇక్కడ చూడొచ్చు. సుప్రీం కోర్ట్ ఇన్ రేవణ సిద్ధప్ప వర్సెస్ మల్లికార్జున్ వేర్ దే స్టేటెడ్ దాట్ అ చైల్డ్ బోర్న్ of an illegitimate relationship or void marriage is innocent and is entitled to all the rights of property that his parents are entitled, whether ancestral or self-acquired property. Okay, సో ఇప్పుడు ఎవరైనా ఒక లైక్ ఇల్లిజిటిమేట్ రిలేషన్షిప్లో ఒక పిల్లలు పుట్టారనుకోండి, సో ఆ పిల్లలకి ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళు ఇన్నోసెంట్ కాబట్టి వాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి ప్రాపర్టీస్లో అని చెప్తున్నారనమాట. సో ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ ఎంటైటిల్ కాకపోయినా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా అందాలి అని చెప్తున్నారు అన్నమాట. ఓకే, వాళ్ళ పేరెంట్స్ యొక్క యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కానీ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కానీ వాళ్ళకి చెందుతుంది, ఈవెన్ దే ఆర్ ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్. ఓకే, ఇది ఇక్కడ లేటెస్ట్ అమెండ్మెంట్లో జరిగిన చేంజెస్ అనమాట. సో దిస్ వాజ్ అప్ టు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ గురించి ఇది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం కోపార్సనరీ, ఇది కూడా దాంట్లోనే కాన్సెప్ట్ అనమాట. సో మనకు ఒకవేళ ఓన్లీ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అని చెప్తే ఇవన్నిటి గురించి ముందు మనం చెప్పుకున్న వాటన్ని గురించి రాయాలి. లేదు కోపార్సనరీ అని సపరేట్గా చెప్తే మాత్రం కోపార్సనరీ గురించి రాయాల్సి వస్తుంది. సో ఇదంతా కూడా దాని టాపిక్కే. సో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలోనే ఇవన్నీ ఉన్నాయన్నమాట కాన్సెప్ట్. సో మనకి ఇచ్చే క్వశ్చన్ని బట్టి దాన్ని బట్టి ఎలా రాస్తారని మీరే చూసుకోండి. ఓకేనా, మార్క్స్ని బట్టి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ని బట్టి ఏం రాయాలని. ఓకేనా, నేనైతే కాన్సెప్ట్స్ అని ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు కోపార్సనరీ. కోపార్సనర్ అంటే ఎవరు? ఇన్ ద రిలేషన్షిప్ టు ద ఫాదర్ ఈజ్ అ పర్సన్ హూ క్యాన్ ఆఫర్ అ ఫండ్ ఫ్యూనరల్ కేక్ టు హిమ్. ఓకేనా, ఎవరైతే ఒక తండ్రికి మోక్షం కలిగిస్తాడో, తెలుగులో నేను చెప్తున్నాను సింపుల్గా, అతన్ని మనం కోపార్సనర్ అని అంటాం. అంటే వారసులని అని అంటాం. వారసులు అంటే ఎవరైతే తల్లిదండ్రులకి అదే కర్మకాండ చేస్తారు కదా, పిండం ప్రదానం చేస్తారో వాళ్ళని కోపార్సనర్ అని అంటారు అనమాట ఇన్ జనరల్గా. సో ఇక్కడ అయితే మన హిందూ ఏదైతే లాస్ ఉన్నాయో దాని ప్రకారం కదనమాట. స్పిరిచువల్ సాల్వేషన్ బై పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫ్యూనరల్ రైట్స్ వాస్ విత్ ద సన్ ఆఫ్ అ సన్ ఆఫ్ అ గ్రేట్ గ్రాండ్ సన్ అనమాట. సో ఫ్యూనరల్ కేక్ అంటే పిండ ప్రదానం చేసిన వాళ్ళని కోపార్సనరీ అని అంటారనమాట. The system of coparcenary is a narrower institution within a joint family comprising only male members అనమాట. పిండ ప్రధానం ఎవరు చేయాలంటే ఓన్లీ మేల్ మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ చేయాలన్నమాట. ఓకేనా, సో అది ఖచ్చితంగా చెయ్యాలి అనేది రూల్ అనమాట మన హిందూ లాలో. ఓకే, ఎందుకంటే అది చేయకపోతే వాళ్ళ తల్లిదండ్రులు అనేవాళ్ళు లైక్ వాళ్ళకి నెక్స్ట్ జన్మ ఉండదు అది అని ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా కర్మకాండ చేయడం కోసం ఇది ఉందన్నమాట. So this group of persons, unlike the joint family, it is related to each other only by blood or through a valid adoption. సో ఇక్కడ ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో మనం ఏం చూసామంటే పెళ్లి ద్వారా కూడా ఒక మెంబర్ని మనం బయట నుంచి తీసుకొని వచ్చి జాయింట్ ఫ్యామిలీలో మనం చేర్చుకున్నాం. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ బ్లడ్ రిలేషన్ విత్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సన్ ఉన్నాడు అనుకోండి, సన్ యొక్క వైఫ్ని మనం బయట నుంచి తెచ్చుకున్నామంటే, సన్కి వైఫ్ తెచ్చుకుంటే వైఫ్ షీ ఈజ్ అ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ బట్ షీ ఈజ్ నాట్ ద బ్లడ్ రిలేషన్. ఓకే, సో కాబట్టి వీళ్ళని మనం కోపార్సనర్ అని అనలేమన్నమాట. బట్ ఇక్కడ కోపార్సనర్ అనే కాన్సెప్ట్ వచ్చిందంటే దే ఆర్ కనెక్టెడ్ ఓన్లీ త్రూ ద బ్లడ్ అనమాట, బ్లడ్ రిలేషన్. ఓకే, ఓన్లీ ద మేల్ మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ దోస్ ఆర్ కనెక్టెడ్ త్రూ ఐదర్ త్రూ ద బ్లడ్ రిలేషన్ ఆర్ ఎల్స్ త్రూ ద వ్యాలిడ్ అడాప్షన్. వ్యాలిడ్ అది కూడా లా పరంగా వ్యాలిడ్ అడాప్షన్ అయితే వాళ్ళు దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అ కోపార్సనరీ. ఓకే, నో పర్సన్ క్యాన్ బై మ్యారేజ్ ఆర్ నో స్ట్రేంజర్ క్యాన్ బి అగ్రిమెంట్ బికమ్ అ మెంబర్ ఆఫ్ ది కోపార్సనరీ. సేమ్ ఇది అక్కడే జాయింట్ ఫ్యామిలీలో చూసాం కదా అదే కాన్సెప్ట్. ఇట్ ఈస్ అ క్రియేషన్ ఆఫ్ ది లా. ఓకే, స్ట్రేంజర్ని తీసుకొచ్చి మనం ఎవరం కూడా కోపార్సనర్ అని అనలేము, ఆర్ బై త్రూ మ్యారేజ్ కూడా తీసుకొచ్చి ఇక్కడ కోపార్సనర్ అని అనలేము. ఓకేనా, బికాస్ కోపార్సనర్ అంటే ఓన్లీ త్రూ ద బ్లడ్ రిలేషన్షిప్ వాళ్ళని కోపార్సనర్ అని అంటాం అనమాట. ఓకే, ఇక్కడ రెండు కాన్సెప్ట్లో కూడా వీళ్ళు ఇక్కడ మనం కోపార్సనర్ అని పిలువరు. ఓకే, నెక్స్ట్ అండర్ ద క్లాసికల్ లా నో ఫీమేల్ కుడ్ బీ ద మెంబర్ ఆఫ్ ది కోపార్సనరీ. ఓకే, ఫీమేల్ మెంబర్ని కూడా కోపార్సనర్ అని అన్నాం ఇక్కడ. ద సీనియర్ మోస్ట్ మేల్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇస్ కాల్డ్ హీ ఈజ్ ద లాస్ట్ హోల్డర్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఓకే, ఎవరైతే సీనియర్ మోస్ట్ ఉంటారో ఆయననే మన ప్రాపర్టీ యొక్క హోల్డర్ ఉంటారు అనమాట, ఆయన అన్నీ చూసుకుంటారు. ఓకే, ద సింగిల్ పర్సన్ కెనాట్ ఫార్మ్ ఏ కోపార్సనరీ. ఒక సింగిల్ పర్సన్ నుండి అతను కోపార్సనరీ అంటే కుదరదు అనమాట. దాని తర్వాత ఖచ్చితంగా 4 తరాలు ఉండాలి. దే షుడ్ బి అట్లీస్ట్ 2 మేల్ మెంబర్స్ టు కాన్స్టిట్యూట్. ఓకేనా, అంటే ఇప్పుడు ఒక ఫాదర్ ఉన్నారు. ఓకే,
ఇప్పుడు ఈయననే కోపాసనర్ అని అనడానికి లేదు, ఈయన కింద కనీసం ఇంకా ఇద్దరు ఉండాలా, ఇంకా 2 స్టేజెస్ ఉంటేనే సన్ అతని కొడుకుకి కొడుకు ఇలా ఉంటేనే, ఇంకా ఇద్దరు కోపాసనర్లు ఉంటేనే అట్లీస్ట్ అంటే 3 తరాలు, ఇది 1 2 3 3 తరాలు ఉంటేనే వీళ్ళని కోపాసనర్ అని అంటాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు, కోపాసనర్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు 4 మేల్ మెంబర్స్ బట్ ఇట్ ఈస్ లిమిటెడ్ టు 4 జనరేషన్స్. ఓకేనా. మేల్ మెంబర్స్ అంటే ఒకటే జనరేషన్లో ఇప్పుడు ఈ ఫాదర్కి 3 కొడుకులు అంటే 3 కోపాసనర్స్ కారనమాట, అట్లా కాదు. సో ఇక్కడ జనరేషన్ అనమాట. ఓకే. ఆ కొడుకుల్లోకి మళ్ళీ వాళ్ళ కొడుకులు. ఓకే. ఫాదర్కి ఇప్పుడు 3 కొడుకులు అనుకోండి, వాళ్ళు ఒకటే జనరేషన్ కిందకి వస్తారు కదా. ఇప్పుడు సన్. సో ఫాదర్ తర్వాత సన్సే 3 సన్స్ కాకుండా ఆ సన్స్కి కూడా పిల్లలు ఉంటే అప్పుడు ఇంకొక జనరేషన్ పెరుగుతుంది, కాబట్టి అప్పుడు వీళ్ళు కోపాసనర్గా పిలువబడతారు. ఓకేనా. చూడవచ్చు ఇక్కడ జనరేషన్స్ అంటున్నారు. సో ఆల్మోస్ట్ 4 జనరేషన్స్ అనమాట. ఓకే. So where a copacener is started, the senior most male member with a lineage male descendant till 4 generations of male line will form a copacenary. సో ఫస్ట్ సీనియర్ మోస్ట్ మేల్ మెంబర్ నుంచి 4 జనరేషన్స్ ఎవరైతే ఎక్కడికైతే ఆగుతుందో ఆ 4 మెంబర్స్ వరకే కోపాసనర్ అని పిలువబడతారు. ఒకవేళ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు ఒక ఫాదర్ ఉన్నారు, గ్రాండ్ ఫాదర్. ఓకే. ఒక గ్రాండ్ ఫాదర్కి ఒక సన్. ఓకే. ఆ సన్నుకి మళ్ళీ ఇంకొక సన్ను. ఓకే. ఆ సన్నుకి ఇంకొక సన్. ఓకేనా. ఇద్దరు సన్కి ఇంకొక సన్. సో ఇప్పుడు వన్ ఫస్ట్ జనరేషన్, 1 సెకండ్ జనరేషన్, 3rd జనరేషన్, 4th జనరేషన్. ఇక్కడ చూడొచ్చు 1 2 3 4 జనరేషన్. ఒకవేళ ఇతనికి కూడా మళ్ళీ ఇంకొక సన్ ఉన్నాడు అనుకోండి, ఇదేమవుతుంది, 5th జనరేషన్ అవుతుంది అన్నా కదా. ఓకే. సో కెన్ వి కాల్ దిస్ పర్సన్ యాజ్ అ కోపాసనరీ అకార్డింగ్ టు మితాక్షర స్కూల్? కెన్ వి కాల్ దిస్ 5th జనరేషన్ పర్సన్ యాజ్ అ కోపాసనరీ? నో. ఓకేనా. ఓన్లీ అప్ టు ద 4 జనరేషన్స్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ గ్రాండ్ ఫాదర్ ఉన్నాక ఇతను 5th జనరేషన్ కిందకి లెక్కకు వస్తాడు. సో హీ ఈజ్ నాట్ కాల్డ్ యాజ్ అ కోపాసనర్. ఒకవేళ గ్రాండ్ ఫాదర్ లేరు, ఇక్కడ నుంచి ఫస్ట్ జనరేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే డెఫినెట్లీ హీఈస్ ఆల్సో కాల్డ్, హీ బికమ్స్ ద 4th జనరేషన్ మేల్ పర్సన్. సో హీ విల్ బి కాల్డ్ యాజ్ అ కోపాసనరీ. ఓకేనా. సో ఇది అనమాట కాన్సెప్ట్. సో అంతా అదే ఉంటుంది, దాని గురించి మీరు ఒకసారి చదువుకుంటే మీకు అర్థమవుతుంది. సో నేను ఇక్కడ ఇచ్చాను చూడండి. ఏ అనేది ఒక పర్సన్. ఓకే. ఒక గ్రాండ్ ఫాదర్ అనుకోండి, ఆ గ్రాండ్ ఫాదర్ యొక్క ఏస్ సన్ అంటే గ్రాండ్ ఫాదర్ యొక్క నెక్స్ట్ ఒక సన్ అంటే ఒక ఫాదర్ యొక్క సన్ అనుకోండి, ఏఎస్. ఒక ఫాదర్ అది మళ్ళీ ఆ ఫాదర్ యొక్క సన్ యొక్క మళ్ళీ సన్ అనమాట. ఓకే. గ్రాండ్ సన్, మళ్ళీ ఏస్ యొక్క గ్రాండ్ సన్. ఓకే. సో ఇది కోపాసనర్ యొక్క ఫ్లో చార్ట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో కర్త అన్న కూడా సేమ్ అదే, అంటే ఫస్ట్ మేల్ మెంబర్ని కర్త అంటే ఎవరైతే బాధ్యతలని అన్ని తీసుకుంటారో ఇంటికి పెద్దవాళ్ళు, వాళ్ళని కర్త అని అంటారు అనమాట. సో ఇప్పుడు మనం ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ ఉందనుకోండి, మన తాత ఉన్నారు, మన నాన్న ఉన్నారు, ఓకే, లేదా మన ముత్తాత ఉన్నారనుకో, ముత్తాతనే అన్ని చూసుకుంటున్నారు అనుకోండి, సో హీస్ కాల్డ్ యాజ్ అ కర్త. లేదు ముత్తాత లేరు, తాతనే ఉన్నారు, మా నాన్న ఉన్నారు, మనము ఉన్నాము అని అంటే తాత అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే హీ ఈజ్ ద కర్త ఆఫ్ ది ఫ్యామిలీ. ఓకేనా. సో అలా. సో ద మేనేజ్మెంట్ ఆఫ్ ది మెంబర్స్ and of the joint family property is placed in the hands of a benevolent patriarch called as Karta. The joint family is considered to be connected by bonds of love and affection, and Karta is being responsible for guiding the affairs of the family and securing the welfare. సో ఈయన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఇంతసేపు మనం ఆయన కర్త కోపాసన అని చెప్పినాం కదా, ఆయన రూల్స్, ఆయన యొక్క రోల్ ఏంటి, ఓకే, అవన్నీ చూస్తుంటాం అనమాట. ఇది ఒకసారి మీరు చదువుకోండి, ఈజీగానే ఉంటుంది. ఆయన పవర్స్ అండ్ డ్యూటీస్ చెప్తాను నేను, ఇప్పటికి చాలా టైం అయిపోయింది. పవర్స్ ఆఫ్ కర్త. పవర్స్ అంటే ఏంటి? ఏలినేషన్. ఓకే. అంటే హీ హ్యాస్ ద ఏలినేషన్ ఒక ఇంటి డెఫినేషన్ ఏంటంటే హీ హ్యాస్ ద he has the power to transfer his property to others in the benefit for the family. ఓకే. ఫ్యామిలీ యొక్క బెనిఫిట్, మన ఏదైతే జాయింట్ ఫ్యామిలీ యొక్క బెనిఫిట్ కోసం ఈ యొక్క కర్త ఎవరైతే మేల్ మెంబర్
ఫస్ట్ మేల్ మెంబర్ ఉంటారో అతను ప్రాపర్టీని అమ్మొచ్చు కూడా. ఓకే, ఫ్యామిలీ యొక్క మంచి కోసం. ఓకే, ఏలినేషన్ అంటే పవర్ ఆఫ్ అంటే అతనికి దాని యొక్క ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసుకునే హక్కు కూడా ఉందన్నమాట. ఓకే, అండ్ అబ్సల్యూట్ డెనైల్ ఆఫ్ పర్మిషన్ ఆఫ్ కర్త టు ఎలినేట్ ద ప్రాపర్టీ ఈవెన్ వెన్ ద ఫ్యామిలీ నీడ్స్ మనీ కెన్ బి డిసడ్వాంటేజెస్ టు ద ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్. దస్ కర్త క్యాన్ డూ ఇట్ వెన్ ఎలినేషన్ వాజ్ అన్అవాయిడబుల్. సో కుదరని పరిస్థితుల వల్ల ఒకవేళ మనం అమ్మవలసి వచ్చి లేదా ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తే దాని పవర్ మాత్రం కర్తకి ఖచ్చితంగా ఉందన్నమాట, తను తీసుకోవచ్చు అలాంటి డెసిషన్. ఓకేనా, కర్త మే ఎలినేట్ ద జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్: లీగల్ నెసెసిటీ ద్వారా, బెనిఫిట్ ఆఫ్ ది ఎస్టేట్, యాక్ట్స్ ఆఫ్ ఇండిస్పెన్సిబుల్ డ్యూటీ. When Karta exercised the power of alienation in this exceptional cases, the consent of other co-partners will be implied. The సో అంటే ఇప్పుడు ఈ యొక్క మెయిన్ కర్త అనే అతను ఏదైనా ఒక ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది ఫ్యామిలీ కోసం, సో వేరే వాళ్ళ కన్సెంట్ అనేది అవసరం లేదనమాట. వేరే మేల్ మెంబర్స్ యొక్క కన్సెంట్ అనేది అవసరం లేదు, ఎందుకంటే ఇతనే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు కాబట్టి. సో ఇతనికి అన్ని యొక్క హక్కులు ఉన్నాయి, తనకి మంచి చెడులు తెలుసు కాబట్టి ఫ్యామిలీ కోసం ఇది ఇంపార్టెంట్ అని ఒక స్టెప్ తీసుకున్నప్పుడు అతనికి వేరే వాళ్ళ యొక్క అంగీకారం అతనికి అవసరం లేదనమాట. ఓకేనా, సో and Karta's alienation in the aforesaid cases binds the interest of the co-partners, powers of management of family and affairs and property. ఒక ఫ్యామిలీ యొక్క సంబంధించిన అఫైర్స్కి కానీ ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ కూడా కర్తనే చూసుకుంటారు. ఇక్కడ చూడొచ్చు, ఈ మే డిస్క్రిమినేట్ బిట్వీన్ ద మెంబర్స్ అండ్ రైట్ టు డిసైడ్ అండ్ లైక్ డెసిషన్ పవర్ కూడా కర్తకే ఉంటుంది. ఈజ్ నాట్ బౌండ్ టు సేవ్, ఎకనమైజ్ ఆర్ ఇన్వెస్ట్. ఓకేనా, అతనికి మనీని సేవ్ చేయడం కానీ ఇన్వెస్ట్ చేయడం అట్లాంటివి ఏమి ఏమంటారు రూల్స్ అండ్ డ్యూటీస్ అలా ఏమి ఉండదన్నమాట. ఓకేనా, సో తను ఏదైతే ఫ్యామిలీకి ఇంపార్టెంట్ అనుకుంటున్నా అది చేస్తూ వెళ్ళిపోతుంటారు. కానీ ఖచ్చితంగా ఇదే సేవ్ చేయాలి, నువ్వు మనీ ఖచ్చితంగా నువ్వు ఇన్వెస్ట్ చేయాలా అట్లాంటిది ఏమి ఉండదు. ఓకే, ఫ్యామిలీకి ఏది ఇంపార్టెంట్ అది చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, నో ఇండివిజువల్ కో-పార్ట్నర్ కెన్ ఐదర్ రిటైన్ ద ఎక్స్క్లూజివ్ పొజిషన్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ వితౌట్ హిస్ పర్మిషన్. ఓకేనా, అతని పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ఇండివిజువల్గా ఇలాంటి పొజిషన్ని మనం తీసుకోలేరు. ఓకే, అండ్ టు ఆస్క్ ఫర్ ది partitions కూడా, if the co-partner persons in the family proves to be nuisance, then the karta has the power to throw him out of the house. ఓకేనా, ఇప్పుడు కో-పార్ట్నర్, ఇప్పుడు కర్త అంటే మెయిన్ మెంబర్ అని అన్నాం కదా. సో కర్తకి ఇప్పుడు తన కొడుకు ఒకవేళ మంచిగా ప్రవర్తన తనది బాగాలేదు, తను న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు ఫ్యామిలీలో అంటే అతనికి కర్తకి ఏముంటాయి, అన్ని రైట్స్ ఉంటాయి అనమాట. తనని ఇంట్లో నుంచి బహిష్కరించే రైట్స్ ఉంటాయి అనమాట, అదే చెప్తున్నారు ఇక్కడ. సో అతన్ని ఇంట్లో నుంచి బహిష్కరించేసి అతని ఒక ప్రాపర్టీ అతన్ని పార్టిషన్ లాగా చేసేయచ్చు. ఆస్క్ ఫర్ పార్టిషన్, ద ఓన్లీ రెమెడీ ఈజ్ టు ఆస్క్ ఫర్ ది పార్టిషన్, అతని పక్కకి సపరేట్గా పంపించేయచ్చు అనమాట. రైట్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఇవన్నీ ఒకసారి మీరు చదువుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో ఇవన్నీ కూడా అతని యొక్క రైట్స్ అండ్ డ్యూటీస్ అనమాట. నెక్స్ట్ టాపిక్ చూద్దాం, ఇక్కడ ఒకసారి ఇది చూద్దాం, ఈజీగా మీకు అర్థమవుతుంది. పవర్స్ టు టేక్ డెసిషన్స్ ఫర్ ది HUF. ఓకేనా, కర్తకి ఏముంటుంది, అన్ని పవర్స్ ఉంటుంది మన హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో. అండ్ పవర్ టు కంట్రోల్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ తీసుకునే పవర్ ఉంటుంది. పవర్ టు రిప్రజెంట్ జాయింట్ ఫ్యామిలీ ఇన్ సూట్స్, అంటే మన కోర్టు కేసెస్లో కానీ ఇక్కడ కానీ జాయింట్ ఫ్యామిలీని రిప్రజెంట్ చేయడానికి కర్తకి మొత్తం రైట్స్ ఉంటాయి అన్నమాట. పవర్ టు మేనేజ్ ఫ్యామిలీ బిజినెస్ని చేసుకోవడానికి, పవర్ టు అక్నాలెడ్జ్ అండ్ కాంట్రాక్ట్ డెబ్ట్స్, కాంట్రాక్ట్లోకి ఎంటర్ కావడానికి కానీ ఏదైనా అప్పులు తీర్చడానికి కానీ ఆయనకి అన్ని పవర్స్ ఉంటాయి. పవర్స్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్లో ఎంటర్ కావడానికి కూడా ఆయనకి అన్ని రైట్స్ ఉంటాయి అనమాట. పవర్ టు ఏలియనేట్, ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలి ప్రాపర్టీ అనుకుంటే కూడా అతనికి ఉంటుంది అనమాట ఛాన్స్. పవర్ టు కాంప్రమైజ్, ఏదైనా విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి అని అనుకుంటే కూడా కాంప్రమైజ్ అయ్యే అతను డెసిషన్ తీసుకోగలుగుతాడు అనమాట, తీసుకునే అధికారం అతనికి ఉంది. పవర్ టు రిఫర్ అ మ్యాటర్ ఫర్ ఆర్బిట్రేషన్. ఓకేనా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని గురించి ఏదైనా మ్యాటర్ చేయాలి, ఏదైనా రిఫర్ చేయాలనుకుంటే అతను చేయగలుగుతాడు. ఓకేనా, డెసిషన్ తీసుకునే పవర్ ఉంది. సో ఇవన్నీ డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ ది కర్త అనమాట. ఒకసారి మీది ఇది ఫ్లో చార్ట్ చూసుకుంటే ఈజీగా ఉంటుంది. సో అకార్డింగ్ టు దయాబాగా జాయింట్ ఫ్యామిలీ ఎట్లుంటుంది అనేది చూద్దాం. ఓకే, మనం ఇప్పటిదాకా అంటే మితాక్షర దయాబాగా కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ రెండిట్లో ఎలా ఉంది, ఇప్పుడు చూడండి అస్సాం బెంగాల్లో కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. అక్కడ ఇప్పుడు మనం ఇంతకుముందు ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు మన యొక్క అంటే ఇప్పుడు మితాక్షర స్కూల్ ఏంటి, అపార్ట్ ఫ్రమ్ అస్సాం అండ్ బెంగాల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఫాలో అవుతాము. అస్సాం అండ్ బెంగాల్లో మాత్రం దయాబాగా కాన్సెప్ట్ స్కూల్ అనేది
అక్కడ ఫాలో అవుతామంటారు. సో అక్కడ కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. అక్కడ కూడా మళ్ళీ ఈ యొక్క కోపాసనర్ అనేది ఉంటుంది కదా, అంటే హక్కుదారులు ఇట్లా వంశపారంపరం ఇవన్నీ ఉంటాయి కదా. సో అక్కడ ఏంటి రైట్స్ అనేది ఇప్పుడు చూద్దాం. సో జాయింట్ ఫ్యామిలీ ఒకవేళ అక్కడ కానీ దయాభాగ స్కూల్ కాన్సెప్ట్ ద్వారా ఉంటే ఇక్కడ ఏముంటుందంటే సన్స్ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ ఫ్రమ్ ద బర్త్. సో మితాక్షర స్కూల్లో ఏంటంటే పుట్టిన ఎవరైతే మగపిల్లలు పుడతారో ఇంట్లో వాళ్ళందరికీ రైట్స్ ఉంటాయన్నమాట. దయాభాగ స్కూల్ ఏంటంటే మగపిల్లలు ఒకవేళ పుట్టినా కూడా వాళ్ళకి బై బర్త్ అనేది రైట్స్ ఉండవు అనమాట. కోపర్సనర్గా ఉండడానికి రైట్స్ ఉండవు. ఎందుకంటే ఇన్ పాండిచేరి స్టేట్లో అయితే సన్ హ్యాస్ నో బర్త్ రైట్ ఇన్ ద అన్సెస్ట్రల్ ప్రాపర్టీ. ఒకవేళ అన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉంది పాండిచేరి స్టేట్లో, అక్కడ ఎవరైనా ఒక పర్సన్ ఉన్నారు, అన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉంది, కానీ అతని ఒక కొడుకుకి మాత్రం ఎలాంటి బర్త్ రైట్స్ అనేది ఉండవు అనమాట అన్సెస్ట్రల్ ప్రాపర్టీ పైన. కానీ మనకి మితాక్షర స్కూల్లో మాత్రం సన్కి బర్త్ రైట్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, యాన్సిస్టర్ ప్రాపర్టీ పైన. ఓకేనా. సో ఇక్కడ ఈ కేసు చూడొచ్చు, పాండురంగన్ అండ్ సారంగపాణి కేసు అనేది ఉంది. సో పాండిచేరిలో జరిగిన దాని గురించి. సో అక్కడ అది అనమాట. ఇక్కడ దయాభాగ స్కూల్లో జాయింట్ ఫ్యామిలీ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఓన్లీ యాజ్ ద సేమ్ యాజ్ ద మితాక్షర స్కూల్ లాగానే ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తే ఏంటంటే ఒక కొడుకుకి ఎప్పుడు వస్తుంది ఈ ఆస్తి అంటే ఇప్పుడు ఒక ఫాదర్ ఉన్నారనుకోండి. ఓకేనా, ఇప్పుడు ఫాదరు సన్ ఉన్నాడు, ఆ సన్నుకి మళ్ళీ సన్ను సేమ్ ఇప్పుడు అదే స్టెప్స్ రాద్దాం. ఓకేనా, సన్. సో ఫాదర్ విల్ బి ద కోపాసనర్. ఓకేనా, ఫాదర్కి ఒక్క అతనికే రైట్స్ ఉంటాయి ఫ్యామిలీ మెంబర్స్ డీల్ చేయడానికి. కానీ ఇతను అతనే కోపాసనర్ అనమాట. వీళ్ళందరూ కోపాసనర్స్ కారు, అతను బతికున్నంత వరకు కాడు. ఒకవేళ ఫాదర్ చనిపోతే దెన్ దిస్ పర్సన్ విల్ గెట్ ద కోపాసనరీ రైట్స్. ఓకే, వీళ్ళందరికీ అప్పుడు రైట్స్ వస్తాయి వాళ్ళ ప్రాపర్టీని ఏమైనా చేసుకోవడానికి. అంతవరకు ఒకవేళ ఫాదర్ అలైవ్గా ఉంటే మాత్రం దే అదర్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఎట్ ఆల్ కన్సిడర్డ్ యాజ్ అ కోపాసనర్స్. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు. ఆన్ ద డెత్ ఆఫ్ ది ఫాదర్ sons takes an equal share of the property until and unless father is alive they are not at all agreed to take the property anamata. So if a son is deceased, his wife can become a co-partner in his place. ఒకవేళ ఈ సన్ చనిపోయిండు, ఆయన వైఫ్ ఉంది అంటే ఈయన స్థానాన్ని వాళ్ళ వైఫ్ తీసుకొని మన ప్రాపర్టీని తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఇక్కడ దయాభాగ స్కూల్లో ఉన్న సిస్టమ్ అనమాట. అంటే ఇక్కడ వీళ్ళు బై బర్త్ రైట్ అబ్బాయికి ఇలాంటి రూల్స్ రైట్స్ అనేవి ఉండనమాట ప్రాపర్టీ విషయంలో. ఓకేనా, బట్ మితాక్షర స్కూల్లో మాత్రం సన్ హ్యాస్ అ బర్త్ రైట్ టు బి కాల్డ్ యాజ్ అన్ కోపాసనర్. ఓకేనా, ఇక్కడ ఎవ్రీ మేల్ మెంబర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కాల్డ్ యాజ్ అ కోపాసనర్, ఓన్లీ like main father is called as a co-partner, and after a father's death the sons can take the equal share of the property. Okay, there is no co-partnery system until like consisting of father, sons and all. ఇక్కడ కోపాసనర్ సిస్టమ్ అనేది లేదు. ఓన్లీ ఒకటే తండ్రి మెయింటైన్ చేస్తాడు. దాని తర్వాత తండ్రి చచ్చిపోతే కొడుకులకు అందరికి ఈక్వల్గా షేర్ వెళ్ళిపోతుంది ఇక. దాని తర్వాత మళ్ళీ ఇంకొకరు హక్కుదారులు ఇంకొకరు అట్లా అన్నట్టు ఏం లేదనమాట మితాక్షర స్కూల్లో అన్నట్టు. ఓకే, ఇది దయాభాగ సిస్టమ్ గురించి ఒకసారి మీరు చదువుకోండి. ఓకే, జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అండ్ కోపర్సనల్ ప్రాపర్టీ. అబ్బా, ఇప్పుడు మళ్ళీ ప్రాపర్టీస్ గురించి వచ్చిందనమాట. ఇదే ఇక మళ్ళీ జాయింట్ ఫ్యామిలీ అయిపోయింది తర్వాత అందులో ప్రాపర్టీస్ ఎట్లా ఏం చేస్తారు. సో ఒకవేళ జాయింట్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉంది. ఓకే, మళ్ళీ కొంతమంది ఏంటి ఇప్పుడు సొంతంగా కూడా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కూడా ఉంటుంది కదా. ఆ రెండింటిని ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు, ఎట్లా ఇప్పుడు మనం పొత్తులో ఉన్న భూమిని ఎట్లా పంచుతాము లేదా సపరేట్గా ఉన్న భూమిని ఎట్లా పంచుతాం అనేది కూడా ఇప్పుడు ఉంటుంది కదా నార్మల్గా ఇన్ జనరల్ ఫ్యామిలీస్లో మనకు జరుగుతుంటాయి. సో అదే కాన్సెప్ట్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారనమాట. అండర్స్టాండింగ్ ద ఓనర్షిప్ రైట్స్ అండ్ ట్రాన్స్ఫరబిలిటీ ఇన్హెరిటెన్స్ అండర్ ద హిందూ లా. సో జాయింట్ హిందూ ఫ్యామిలీ ప్రాపర్టీ అంటే కోపర్సనల్ ప్రాపర్టీ అంటే జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, సో ఇక్కడ మళ్ళీ కోపర్సనల్ గురించి ఉందన్నమాట. సో జాయింట్ ఫ్యామిలీ గురించి ఉంది ఇక్కడ కింద చూద్దాం. ఇక్కడ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఇన్హెరిటెడ్ అన్డివైడెడ్ ఓవర్ 4 generations ఆఫ్ ది మేల్ లినేజ్. సో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అనేది 4 generations వరకు అన్డివైడెడే ఉంటుంది. అంటే ఎలాంటి పంచుకోవడాలు ఉండదు అనమాట 4 generations వరకు. ఫ్రమ్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ టు ఫాదర్ అండ్ దెన్ టు ది సన్. Key features of ancestral property: undivided continuity. The property should have remained undivided through 4 generations. ఏదైనా ఒక ప్రాపర్టీని ఒక కర్తనే అతను ప్రాపర్టీని మెయింటైన్ చేస్తున్నాడు అంటే అతను దాన్ని అమ్మకుండా దాన్ని ఖరాబ్ చేయకుండా మిగతా 4 generations వరకు కాపాడాలన్నమాట. ఓకేనా, సో ప్రతి ఒక్క రైట్ బై బర్త్ అనమాట. కోపాసనర్స్కి ఏముంటుంది, ఇంట్రెస్ట్ బై బర్త్ ఇన్ ది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. నేను చెప్పిన కదా బై బర్త్ వీళ్ళకి రైట్స్ అనేది ఉంటుందన్నమాట ప్రతి ఒక్క మేల్ మెంబర్కి కోపాసనర్ అవ్వడానికి. ఓకేనా, and per stripes distribution. Property is divided generation wise per stripes, where
ఈచ్ జనరేషన్ షేర్ ఇస్ ఫిక్స్డ్ బిఫోర్ సబ్ డివిజన్ అమాంగ్ సక్సెసర్. ఓకేనా. ఇప్పుడు ఒక ఇప్పుడు ఫాదర్ ఉన్నాడు, ఆయన ఒక సన్ ఉన్నాడు, ఆయన ఒక సన్ను 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 సన్. ఓకే, ఇప్పుడు ఈ 4 జనరేషన్స్ కదా. ఓకే, సో ఇప్పుడు ఈ సన్నుకి ఇక్కడ ఇక్కడ ఉన్న కొడుకుకి ఈయనకి ఇంకా 2 పిల్లలు ఉంటే ఇప్పుడు ఈయనకు వచ్చే షేర్లో మళ్ళీ వీళ్ళకి కూడా పోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు 100% అనుకో, ఇప్పుడు ఈయనకు ఒక 20%, ఈయనకు ఒక 20%, ఈయనకు ఒక 20, ఈయనకు ఒక 20 వేసుకున్నాం అనుకోండి, లేదా 25 వేసుకుందాం. ఇప్పుడు ఈయనకు ఒక 25, ఈయనకు ఒక 25, ఈయనకు ఒక 25. ఓకే, 4 జనరేషన్ 25 లాగా వచ్చేసింది. సో 25 వచ్చినప్పుడు ఇక్కడ ఈ 25లో మళ్ళీ ఇప్పుడు ఇతనికి 2 పిల్లలు ఉన్నారంటే మళ్ళీ వేరే ఏదైతే ఇవ్వం కదా, ఇతను 25లోనే మళ్ళీ ఇది సపరేట్గా డివైడ్ అవుతుంది అనమాట. ఎంత అవుతుంది? 12.5 లాగా డివైడ్ అవుతుంది. ఇతనికి ఒకవేళ ఒకటే పిల్లడు ఉంటే మాత్రం సేమ్ అవుతుంది. ఓకే, లేదా ఎవరు పిల్లలు లేకపోతే ఉన్న 25% షేర్ ఇతనికి వస్తుంది అనమాట. సో ఇట్లా ఈ రకంగా ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో వాళ్ళకి వచ్చిన షేర్లు ఇంకొకరికి దానం చేస్తూ, అంటే వాళ్ళకి డివైడ్ చేస్తూ ఉండాలన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాన్సెప్ట్ నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బట్ ఐ హోప్ ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాము. లేట్ అయిపోతుంది, యాక్చువల్లీ లెంతీగా అయిపోతుంది వీడియో ఇది ఎక్స్ప్లెనేషన్ కోసం, అందుకనేసి నేను హరిబరికి వెళ్ళిపోతున్నా. సో మనం నెక్స్ట్ చూస్తే సపరేట్ ప్రాపర్టీ ఎట్లా, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే దానికి రూల్స్ ఏంటి. ఓకే, ఇక్కడ మనకి యాన్సిస్టర్ ప్రాపర్టీకి ఏంది, అక్వైర్డ్ బై అన్ ఇండివిజువల్ త్రూ హిస్ ఓన్ ఎఫర్ట్ ఇస్ కాల్డ్ ఎస్ సెల్ఫ్ ప్రాపర్టీ, ఇన్హెరిటెడ్ ఫ్రమ్ కొలెటరల్ రిలేటివ్స్ సచ్ as maternal uncles and brothers property and divided through a partition deed or family arrangement. Property acquired with the will or సో ఇట్లా ఇన్ని విధాలుగా మనకు ఒకవేళ ప్రాపర్టీ వచ్చినుంటే దాన్ని యాన్సిస్టర్ ప్రాపర్టీ అని అన్నారన్నమాట. యాన్సిస్టర్ ప్రాపర్టీ అంటే మన తాత ముత్తాతల నుంచి వచ్చిందని యాన్సిస్టర్ ప్రాపర్టీ అంటారు. ఇక్కడ నువ్వు సొంతంగా సంపాదించుకుంటే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే అది యాన్సిస్టర్ ప్రాపర్టీ కాదు. ఒకవేళ మన చుట్టాల నుంచి మన అమ్మమ్మ వాళ్ళ చుట్టాలు కానీ మన మేనమామల నుంచి కానీ ఏదన్నా వచ్చిందనుకోండి, అది కూడా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ కాదు. ఓకే, మేనమామ వాళ్ళది మనకి సంబంధించింది కాదు, ఓన్లీ మన తాత ముత్తాతలు మన నానమ్మ తరఫు నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆస్తే మనకి తరతరాల ఆస్తి ఉంటుందన్నమాట. ఓకే, సో అన్నదమ్ముల నుంచి వచ్చింది కూడా మనకి ఆస్తి కాదనమాట. సో ఇక్కడ చూడవచ్చు, పార్టీషన్ ద్వారా కానీ ఫ్యామిలీ అరేంజ్మెంట్ ద్వారా కూడా ఏదన్నా ఒక ఫ్యామిలీ అరేంజ్మెంట్ ద్వారా ఏదన్నా ల్యాండ్ వచ్చినా కూడా అది కూడా మనకి యాన్సిస్టర్ ప్రాపర్టీ కాదనమాట. లేదా విల్ ఆర్ గిఫ్ట్ ద్వారా వచ్చినా కూడా అది యాన్సిస్టర్ ప్రాపర్టీ కిందకి కాదు. ఓకే, సో ఇక్కడ సపరేట్ ప్రాపర్టీ అంటే ఏంటి అంటే మీరు సొంతంగా సంపాదించుకున్నది సపరేట్ ప్రాపర్టీ అంటారు. సెల్ఫ్ అక్విజిషన్ ద్వారా కానీ, గిఫ్ట్స్ ద్వారా కానీ, ఏదైనా విల్ ద్వారా కానీ. సో ఏదైనా మనకి గిఫ్ట్స్ ద్వారా కానీ, విల్స్ ద్వారా కానీ, ఏదైనా కొలాటరల్ ఇన్హెరిటెన్స్ ద్వారా కానీ, అంటే మన ఎవరైనా చుట్టాల ద్వారా అంటే మేనమామల వాళ్ళ ఆస్తి వస్తే మాత్రం అది సపరేట్ ప్రాపర్టీ కిందకి వస్తుందన్నమాట. మీరు సొంతంగా సంపాదించిన ఏదైనా ఎవరైనా మీకు గిఫ్ట్ చేసిన, ఏదైనా విల్ ద్వారా మీకు ఇచ్చిన కొలాటరల్ ఇన్హెరిటెన్స్, అదే మేనమామల అట్లా అమ్మమ్మ తరఫున వాళ్ళ నుంచి వచ్చినా కూడా సపరేట్ ప్రాపర్టీ అని అంటారన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అన్అబ్స్ట్రక్టెడ్ ప్రాపర్టీ అని ఉంది. ప్రాపర్టీ ఇన్ విచ్ రైట్స్ బై బర్త్ ఇస్ కాల్డ్ as అబ్స్ట్రక్టెడ్ ప్రాపర్టీ. అన్అబ్స్ట్రక్టెడ్ ప్రాపర్టీ అంటే ఫాదర్ నుంచి, గ్రాండ్ ఫాదర్ నుంచి, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నుంచి వచ్చిందని పర్సనరీ ఓనర్షిప్ అనేది ఉంటుంది ఆటోమేటిక్గా. అబ్స్ట్రక్టెడ్ ప్రాపర్టీ అంటే విచ్ కమ్స్ విత్ ద డెత్ ఆఫ్ ది ఓనర్. ఎవరైనా ఒకటి చనిపోతే వాళ్ళ ప్రాపర్టీ మనకు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంకుల్స్ నుంచి కానీ, బ్రదర్స్ నుంచి కానీ, దాని సపరేట్ ప్రాపర్టీ కిందకి వస్తుంది, అని అబ్స్ట్రక్టెడ్ ప్రాపర్టీ కిందకి వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ పార్టీషన్ గురించి ఉంది.
ఇక్కడ కాన్సెప్ట్ పియోస్ ఆబ్లిగేషన్ అనేది ఇంకొక కాన్సెప్ట్ అనమాట. ఒకసారి ఇది ఒకసారి చూద్దాము టాపిక్ ఏంటని. ఇక్కడ చూడొచ్చు మితాక్షర స్కూల్ గురించి. బై బర్త్ అంటే కోపార్సనల్ రైట్స్ ఏంటంటే బై బర్త్ అండ్ యాన్సిస్టర్ ప్రాపర్టీ ఓన్లీ ఆఫ్టర్ ఫాదర్స్ డెత్. దయాబాగా స్కూల్లో ఓన్లీ ఆఫ్టర్ ఫాదర్స్ డెత్ ఉంటుంది. అండ్ పార్టిషన్ ద్వారా ఒకసారి ఇక్కడ పార్టిషన్ టాపిక్ మాట్లాడలేదు కదా మనం. ఓకే సారీ, సరే ఇక్కడ పార్టిషన్ అండ్ ఎఫెక్ట్స్ ఆన్ ప్రాపర్టీ. పార్టిషన్ అంటే మనం ప్రాపర్టీని పార్టిషన్ ఎట్లా చేస్తాం. ఓకే, ఇక్కడ పార్టిషన్ ఇస్ డివిజన్ ఆఫ్ ది జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అమాంగ్ కోపార్సనరీస్. కోపార్సనరీస్ అమాంగే మనము పార్టిషన్ అనేది చేస్తాం. అంటే సో ఇట్ మే బీ వాలంటరీ ఆర్ త్రూ అవుట్ అ కోర్ట్ డిగ్రీ. ఓకే, అంటే మనంతలో మనం సపరేట్ చేసుకోవాలంటే సపరేట్ చేసుకుంటాం, లేకపోతే కోర్టు ద్వారా కూడా వెళ్ళి డివైడ్ చేసుకుంటాం అనమాట ఏదైనా ఒక ప్రాపర్టీని. అపాన్ పార్టిషన్ ద ప్రాపర్టీ ఇస్ డివైడెడ్ ఇంటూ కోపార్సనరీ షేర్ బికమ్స్ అ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ. పార్టిషన్ అయిపోయిన తర్వాత ఆ వచ్చిన ప్రాపర్టీని ఏమవుతుంది, ఆ పర్సన్ యొక్క సెల్ఫ్ ప్రాపర్టీ అవుతుంది అనమాట. సో అంతవరకు మనకి ఏదైతే ఏమంటారు ఉమ్మడిగా ఉండే ప్రాపర్టీ మాత్రం అంతవరకు జాయింట్ ఫ్యామిలీ అండ్ యాన్సెస్టర్ ప్రాపర్టీ కిందకి వస్తుంది. దాని తర్వాత ఎవరిది వాళ్ళు సపరేట్గా చేసుకుంటే అప్పుడు అది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఉంటుంది. అప్పుడు ఆయనకి అన్ని రైట్స్ ఉంటాయి అనమాట. అమ్ముకోవడానికి కానీ, దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ, దాన్ని ఏమైనా చేసుకోవడానికి అతనికి అన్ని రైట్స్ ఉంటాయి అనమాట. ఓకే, పార్టిషన్ టర్మినేట్స్ ద జాయింట్ ఫ్యామిలీ స్టేటస్ ఓవర్ ద ప్రాపర్టీ. ఆఫ్టర్ పార్టిషన్ కోపార్సనల్ రైట్స్ అండ్ సర్వైవర్షిప్ రూల్స్ నో లాంగర్ అప్లై టు ద డివైడెడ్ ప్రాపర్టీ. సో ఆఫ్టర్ పార్టిషన్ అయిపోయిన తర్వాత కోపార్సనరీ రూల్ అనేది ఉండదు కదా ఇంకా, ఎందుకంటే విడిగా అయిపోయి ఇప్పుడు మనకు సొంతంగా వచ్చేసింది కాబట్టి ఆడ కోపార్సనరీ హక్కుదారులో ఏముండదు. ఇక నీకు నువ్వే ఓన్ హక్కుదారులు ఉంటారనమాట. అంటే వారసుల్లాగా ఏముండదు అనమాట. సర్వైవ్ అంటే ఇప్పుడు దానికోసం మనం బతకాల్సినంత అదేమి ఉండదు. సో ఉన్నదాంతో మనం ఏమైనా చేసుకోవచ్చు. సర్వైవర్షిప్ రూల్స్ ఓకే నో లాంగర్ అప్లై టు ద డివైడెడ్ ప్రాపర్టీ. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ డిఫరెన్సెస్ చూడండి. అది జస్ట్ పైన ఉన్నది కీ ఫీచర్స్ అండ్ రైట్స్ అనమాట. ఇవన్నీ ఒకసారి మీరు చదువుకుంటే అర్థమైపోతుంది. ఆల్రెడీ పైన చెప్పింది అక్కడ మనకి పాయింట్స్ లాగా ఇచ్చాము. కానీ ఇది డిఫరెన్సెస్ అయితే ఈజీగా ఉంటుంది. ఒకసారి ఇది గుర్తుపెట్టుకున్నారనుకోండి మీకు ఆన్సర్ రాయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు పార్టిషన్ అనేది మితాక్షర స్కూల్లో ఎలా చేస్తారు, దయాబాగా స్కూల్లో. ఇక్కడ ఇవన్నీ కాన్సెప్ట్స్ అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు ఆస్పెక్ట్స్ అని ఉంది కదా, ఇవన్నీ కాన్సెప్ట్స్. అంటే కోపర్సనల్ రైట్స్ ఎట్లుంటాయి మితాక్షరలో బై బర్త్ వస్తాయి. ఇక్కడ దయాబాగాలు ఏమొస్తుంది ఆఫ్టర్ ద ఫాదర్స్ డెత్. ఓకే, ఇక్కడ పార్టిషన్ అనేది ఎట్లయితే డ్యూరింగ్ ఫాదర్స్ లైఫ్ టైం. మితాక్షరలో ఫాదర్ ఉన్నప్పుడు ఆయన యొక్క లైఫ్ టైంలో మనకి పార్టిషన్ అనేది జరుగుతుంది. ఇదేంటి ఆఫ్టర్ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు, పార్టిషన్ చేసేసుకుంటారు ఇక. ఓకే, ఇక్కడ డెవల్యూషన్ సర్వైవర్షిప్ అమాంగ్ కోపార్సనరీ అంటే ఒకరికొకరు లింకప్ చేసుకుంటూ ఇక్కడ ఒకటే ఫ్యామిలీలో ఉంటారు కాబట్టి ఇక్కడ సర్వైవర్షిప్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటి సక్సెషన్ టు హెయిర్స్ అనమాట. వీళ్ళు వారసుల్లాగా ఇప్పుడు ఇక ఆయన చనిపోగానే వీళ్ళకి వచ్చేస్తుంది వారసత్వం లాగా వచ్చేసి వాళ్ళు ప్రాపర్టీని డివైడ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఒకరి తర్వాత ఒకరు ఇంకొకరు కాపాడుతూ ఉంటారు అన్నమాట. తరతరాలుగా ఇప్పుడు ఫోర్ జనరేషన్స్కి వాళ్ళు ప్రాపర్టీని కాపాడుతూ ఉంటారు నెక్స్ట్ మెంబర్స్ కోసం. ఇక్కడ సర్వైవర్షిప్ అని అంటారు అన్నమాట. అందుకే దానికి ఇక్కడ ఏంటి సక్సెషన్ డైరెక్ట్లీ ఒక తండ్రి చనిపోయిన తర్వాత డైరెక్ట్ నెక్స్ట్ ఉన్న ఎవరైతే తరంలో పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ డైరెక్ట్ ఈక్వల్ షేర్లో వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, వారసులు అయిపోతారు ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా. వీళ్ళేమో ఇక్కడ ఆ యొక్క ప్రాపర్టీని పెట్టుకొని వాళ్ళు మిగతా జనరేషన్ వాళ్ళకి కాపాడుతూ ఉంటారు అనమాట. వాళ్ళని దాన్ని ఏం ముట్టరు. ఓకేనా, దీని అందుకని సర్వైవర్షిప్ అంటారు. దాని మీదనే బ్రతుకుతూ ఉంటారు అనమాట. ఓకే, సో ప్రాపర్టీ నేచర్ జాయింట్ ఫ్యామిలీ ఓనర్షిప్. ఇక్కడ జాయింట్ ఫ్యామిలీ ఓనర్షిప్ ఉంటుంది. ఇక్కడ ఇండివిజువల్ ఓనర్షిప్ ఎవరిది వాళ్ళే అయిపోతారు. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ అంటూ టాపిక్ అయితే ఇక్కడ లేదనమాట దయాభాగాలు. ఎందుకంటే ఎవరిది వాళ్ళు విడిపోతారు కదా, తండ్రి చనిపోగానే ఎవరిది వాళ్ళు స్థలాలు తీసుకొని విడిపోతారు కాబట్టి ఇండివిజువల్ ఓనర్షిప్ లాగానే అయిపోతుంది. ఇక్కడనేమో ఇంకా 4 తరాల వరకు కూడా మనం ఉమ్మడిగానే ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రాపర్టీ అనేది జాయింట్ ఫ్యామిలీ ఓనర్షిప్ కిందకి వస్తుంది. ఇక్కడ జియోగ్రఫీ స్కోప్ ఏంది మోస్ట్ ఆఫ్ ఇండియా. మన మితాక్షర స్కూల్ అనేది మోస్ట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. దయాబాగా స్కూల్ అని బెంగాల్ అండ్ అస్సాంలో ఉంటుంది అనమాట. సో చాలా ఈజీగా మీరు ఒక్కోసారి ఈ ఆస్పెక్ట్స్ గుర్తుపెట్టుకుంటా కూడా మీరు ఆన్సర్ ఈజీగా రాయొచ్చు అనమాట. సో పియోస్ ఆబ్లిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇందులో ఇక్కడ చూడొచ్చు ద డాక్టర్ ఆఫ్ పియోస్ ఆబ్లిగేషన్ ఇన్ హిందూ లా రిఫర్స్ టు ద రిలీజియస్ అండ్ మోరల్ డ్యూటీ ఆఫ్ ఎ సన్, గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్ టు రీపే ద డెబ్ట్స్ కాంట్రాక్టెడ్ బై దర్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఓకే, అంటే పియోస్ ఆబ్లిగేషన్ ఏంటంటే ఇప్పుడు తండ్రి చేసిన ఏదన్నా ఒక అప్పులని తీర్చడమే కొడుకు యొక్క ఏమంటారు హక్కు అనమాట. సో కంపల్సరీ తాత ముత్తాతలు కానీ తండ్రి కానీ ఎవరైతే అప్పులు చేస్తారో వాళ్ళ పిల్లలు మాత్రం ఖచ్చితంగా అప్పులను తీర్చాలన్నమాట. ఎందుకు అని అంటే అగైన్ ఇక్కడ కూడా మళ్ళీ అది ఒక హిందూ రిలీజియన్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ద హిందూ రిలీజియన్స్ టెక్స్ట్ దట్ ఎంఫసైజెస్ ద సన్స్ డ్యూటీ టు
డిశ్చార్జ్ ద డెబ్ట్స్ టు బి సేవ్ ద డిసీజ్డ్ యాన్సెస్టర్ ఫ్రమ్ స్పిరిచువల్ టార్మెంట్. ఓకే, మన చనిపోయిన తర్వాత వాళ్ళని మోక్ష ద్వారాల్లో నుంచి పంపించడానికి ఈ ఈ యొక్క అప్పులు అనేది తీర్చాలనేది పాత కాలం నుంచి మనకి ఒక రిలీజియస్ టెక్స్ట్ బుక్స్లో ఉందన్నమాట, మన హిందూ రిలీజియస్ టెక్స్ట్ బుక్స్లో. సో దీన్ని పియోస్ ఆబ్లిగేషన్ అంటారు. పియోస్ అంటే కంపల్సరీ. సో ద ఆబ్లిగేషన్ ఇస్ నాట్ ఎ పర్సనల్ లయబిలిటీ బట్ ఎ లిమిటెడ్ లీగల్ రెస్పాన్సిబిలిటీ అటాచ్డ్ టు ద co-partner ఇంట్రెస్ట్ దట్ ఎ మేల్ మెంబర్ అక్వైర్స్ బై బర్త్ ఇన్ ద ancestral ప్రాపర్టీ. బై బర్త్ ఎవరైతే ఒక మేల్ మెంబర్ ఉంటారో తను ఖచ్చితంగా తన యొక్క తండ్రి కానీ తాత ముత్తాలతో ఎవరైతే అప్పులు చేస్తారో వారిని ఖచ్చితంగా తీర్చాలన్నమాట, అకార్డింగ్ టు హిందూ రిలీజియస్ యాక్ట్, Hindu religious textbooks and the laws. According to this doctrine, the debts to be repaid must be lawful and non-moral, non-avyavaharika. వ్యవహారిక అంటే మంచిది, అవ్యవహారిక అంటే మంచితనంగా కాదు. ఓకే, అంటే మంచి ఉద్దేశంతో చేసిందని మంచిగా అంటారు, నాన్ అవ్యవహారిక. ఓకే, సో అంటే లాఫుల్గా ఉన్న వాటిని, అంటే అది న్యాయబద్ధంగా ఉండి ఆ యొక్క అప్పు అనేది న్యాయబద్ధంగా ఉంటే ఖచ్చితంగా మనం తీర్చవచ్చు. కానీ ఒకవేళ అది న్యాయబద్ధంగా లేదు, వాళ్ళ తాగుడికి జల్సాలకి ఆ పైసలన్నీ ఖర్చు పెట్టారో, ఆ అప్పులు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు తీర్చాలంటే అది తీర్చాల్సిన అవసరం లేదనమాట. సో డెప్స్ మస్ట్ నాట్ బి అంటే ఇట్లా జలసాలకి ఖర్చు పెట్టినట్టుగా ఉండకూడదు అనమాట. అవ్యవహారిక అంటే చెడు వ్యసనాలకి పెట్టినట్టుగా ఉండకుండా మంచి వాటికి ఉపయోగించి కుటుంబం యొక్క వెల్ఫేర్ కోసం వాళ్ళ యొక్క ఏదన్నా వాళ్ళు కష్టపడి వాళ్ళ యొక్క ఏదైనా ప్రాపర్టీ అమ్మినా లేదా ఖర్చు పెట్టినా ఏదైనా అప్పుని చేసినా కూడా నెక్స్ట్ తరం పిల్లలు మాత్రం దాన్ని తీర్చాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు, ద సన్స్ ఆర్ నాట్ లయబుల్ ఫర్ ద పోస్ట్ పార్టిషన్ డెప్స్. ఒకవేళ పార్టిషన్ అయిపోయింది, పార్టిషన్ తర్వాత వాళ్ళు చేసిన అప్పులు తల్లిదండ్రులు కానీ వాళ్ళ తాత ముత్తాతలు చేసిన అప్పులు మనం తీర్చాలంటే అట్లా అయితే రూల్ లేదనమాట. ద డెప్ట్ నీడ్ నాట్ టు బీ for the any legal necessity, it may not be debt taken for the okay for his personal need. Okay, after partition ఒకవేళ వాళ్ళు ఏదైనా డెప్స్ తీసుకొని ఉంటే అది తీర్చాల్సిన అవసరం లేదనమాట. సో ఇక్కడ టైం బార్డ్ డెప్స్ అనేది ఒకటి ఇంపార్టెంట్ అనమాట. ఇది టెక్స్ట్ బుక్లో నుంచి నేను టైప్ చేసి రాసాను. ఇవంతా పియోస్ ఆబ్లిగేషన్ గురించి ఎక్కువ లేదు మనకు ఆన్లైన్లో మ్యాటర్. సో మొత్తం టెక్స్ట్ బుక్ నుంచి తీసింది. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు ఒకసారి కంప్లీట్గా మీరు చూసుకోండి ఆన్సర్ని. ఓకేనా, సో ఇవన్నీ టాపిక్స్ కూడా మన టెక్స్ట్ బుక్ టాపిక్స్ అనమాట. సో టైం బార్డ్, ఒకవేళ టైం అయిపోయినాక ఏదైనా అప్పులు ఉంటాయి, అప్పులు తీర్చడం వల్ల ఏంటి. సో డెప్ట్స్ ఇంకర్డ్ ఫర్ విగ్డ్ ఇల్లీగల్ ఆర్ ఇమ్మోరల్ పర్పసెస్ సచ్ యాజ్ గ్యాంబ్లింగ్ ఆర్ అనెథికల్ బిహేవియర్ డు నాట్ బైండ్ ద సన్స్. వాళ్ళు ఒకవేళ అప్పులు తీర్చాల్సిన టైంలో తీర్చకుండా తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, తర్వాత కొడుకులు తీర్చాలి అంటే అవి ఒక ఇల్లీగల్ ద్వారా కానీ ఇమ్మోరల్ యాక్టివిటీస్ ద్వారా కానీ అనెథికల్ బిహేవియర్ ద్వారా అయ్యుంటే వాళ్ళ కొడుకులు మాత్రం దానికి చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా, ద లయబిలిటీ టు రీపే హిజ్ లిమిటెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ది సన్స్ షేర్ ఇన్ ద జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అండ్ సన్స్ ఆర్ ఆబ్లిగేటెడ్ టు పే ఆఫ్ ది డెబ్ట్స్ ఈవెన్ ఇఫ్ దే డి నాట్ ఓకే benefit from the borrowed money if the liability of repay is limited to the extent of the son's share in the joint family. సో ఒక అంటే ఏదైనా ఒక మనీ ఒక ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం చేసి ఉంటే సన్స్ షేర్ ఇన్ ద జాయింట్ ఫ్యామిలీ లిమిటెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ది సన్స్ షేర్ ఓకే ఆబ్లిగేటెడ్ టు పే ఆఫ్ దే. ఇప్పుడు ఏదైనా ఒక కుటుంబం కోసం ఒక దగ్గర నుంచి అప్పు తీసుకొని వచ్చాము, ఓకే, అంటే ఇప్పుడు ఒక సన్ను దాన్ని తీర్చగలడు అని అంటే ఇట్ ఈస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద సన్స్ షేర్. ఆ సన్స్ షేర్లో నుంచి అతను తీర్చగలడు అని అనుకుంటే సో అతను ఖచ్చితంగా తీర్చాలన్నమాట. ఎందుకంటే ఆ యొక్క అప్పు ద్వారా ఇతనికి ఎలాంటి బెనిఫిట్ లేకపోయినా కూడా ఈ యొక్క అప్పు అనేది తన లిమిట్లో ఉంది, అది మన ఫ్యామిలీ కోసమే చేశారు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అతను తీర్చాల్సిందే. ఓకేనా, నేను తీర్చను అనడానికి లేదనమాట. ఓకేనా, అతనికి ఆ పైసల ద్వారా అతనికి ఎలాంటి బెనిఫిట్ లేకపోయినా అది వాళ్ళ ఫ్యామిలీ కోసమే ఖర్చు పెట్టిన ఉంటే అది తను తీర్చగలిగే శక్తిలో ఉండి ఒకవేళ తను విడిపోయినప్పుడు తనకి ఆ షేర్లో వస్తుంది ఈ అమౌంట్ అని అనుకుంటే ఖచ్చితంగా తను కట్టాల్సిందనమాట. ఓకేనా, ఇక్కడ ఇదంతా చూసుకోండి ఒకసారి. పియోస్ అబ్లిగేషన్, ఇక్కడ ద ప్రివీ కౌన్సిల్ ఇన్ ఇట్స్ రూలింగ్ ఎక్స్టెండెడ్ ద పియోస్ అబ్లిగేషన్ టు గ్రేట్ గ్రాండ్స్ అండ్ రికగ్నైజింగ్ ద లయబిలిటీ ఆఫ్ అ మేల్ కో-పార్ట్నర్స్ ఇన్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. సో చెప్పాను కదా, ముని మనవడు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వీళ్ళు
అప్పులుంటే తీర్చాల్సిందే. ద డాక్టర్ ఈజ్ రూటెడ్ టు ది ఐడియా దట్ అన్‌పేడ్ డెబ్ట్స్ కుడ్ నాట్ హ్యావ్ నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ ద సోల్ ఆఫ్ ది డిసీజ్డ్ అండ్ ద రీపేమెంట్ accesses such religious duty to free the ancestor from sins. Historically, creditors could claim repayment from the joint family property of descendants. సో సో ఇక్కడ మెయిన్లీ అంటే ఈ డాక్టరీన్ అనేది ఏం చెప్తుంది అని అంటే ఇట్లా ఏదో నరకానికి పోతారు లేదా వాళ్ళకి ఏదో జరుగుతుందని కాదు కానీ సో ఖచ్చితంగా ఫ్యామిలీలో ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి ప్రాపర్టీని అమ్మి కూడా వాళ్ళు ఈ యొక్క అప్పులు అనేది తీర్చగలగరు కాబట్టి అట్లా వాళ్ళ ఎవరైతే నెక్స్ట్ తరం పిల్లలు ఉంటారో వాళ్ళ ప్రాపర్టీని వీళ్ళు కాపాడుతారు కదా. ఇప్పుడు మితాక్షర స్కూల్లో 4 జనరేషన్స్ వరకు ప్రాపర్టీని కాపాడుతారు. సో ఆ ప్రాపర్టీని వాళ్ళు బేస్ చేసుకొని వాటిని నమ్మి కూడా వాళ్ళ అప్పులన్నీ తీర్చొచ్చు అనమాట. సో ఏదో అంటే ఇప్పుడు పాత వాళ్ళు చెప్పిన అది ఒక రిలీజియస్ డ్యూటీ అని కాకుండా కూడా ఈ విధంగా కూడా మనము చేయొచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి ప్రాపర్టీ బేస్డ్ మీద కూడా వాళ్ళు అప్పులు అనేది తీర్చొచ్చు అనమాట. ఓకేనా. సో రిలీజియస్ డ్యూటీ కూడా ఉంది యాక్చువల్లీ. దానివల్ల ఎలాంటి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ లేదని చెప్తుంది అనమాట. కుడ్ హ్యావ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ ద సోల్ ఆఫ్ దిస్. సో ఇది మెయిన్లీ ఏంటంటే అదే ఇప్పుడు పాతకాలంలో ఏంటి నానుడి అంటే ఇది చెయ్యని వాళ్ళకి వాళ్ళ తండ్రి ఇప్పుడు సోల్ డిసీజ్డ్ అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మకి శాంతి కలగదు సంథింగ్ చెప్తారు కదా. సో దానికోసం వాళ్ళు అప్పులు తీర్చాలని అనేవాళ్ళు. కానీ దానికోసం ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి ప్రాపర్టీని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో sons are therefore bound to honor their father's debts with ancestral property to uphold family honor and religious dictates. His duty is not absolute and excludes debts incurred for illicit purposes. Okay na. So father son యొక్క bond, he is honored to pay his father's debts actually, okay, with the ancestral property to uphold the family honor. అంటే ఒక కుటుంబం యొక్క మర్యాదలు కాపాడడానికి కానీ వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ని కూడా వాటన్నిటిని గౌరవించినట్టుగా ఉండడానికి తన తండ్రి చేసిన అప్పులని తను తీర్చొచ్చు అనమాట యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ద్వారా. ఓకే. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ దట్ డెప్ట్ ఈస్ డెయింట్ ఈస్ ఆన్ సన్స్. ఓకే. ఆబ్లిగేషన్ ఆన్ ద సన్స్ టు పే ఆఫ్ ద ఫాదర్స్ పర్సనల్ డెప్ట్ ఈస్ రిలీజియస్ ఆబ్లిగేషన్ అండ్ ఇఫ్ దే వాంట్ టు రిగల్ అవుట్ ఆఫ్ ఇట్ ఇఫ్ దే క్యాన్ డూ సో ఇఫ్ ద డెప్ట్ ఈస్ టెయింటెడ్. ద ఆబ్లిగేషన్ ఆన్ ద సన్స్. ఓకే. వాళ్ళ ఫాదర్స్ చేసిన అప్పు ఒకవేళ వాళ్ళ తప్పుగా అనిపించింది, వాళ్ళ వ్యసనాల కోసం వాళ్ళు వాడుకున్నారు అంటే సో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటే వాళ్ళు ఎవరి మీద ఉంటుంది, కొడుకుల మీద ఉంటుంది అన్నమాట. వాళ్ళు బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది కొడుకుల మీద ఉంటుంది. వాళ్ళు ప్రూవ్ చేయాలన్నమాట మా తండ్రి చేసిన అప్పు మంచి ఉద్దేశంతోనే అప్పు చేయలేదు, తను వ్యసనాలు కానీ గ్యాంబ్లింగ్లో కానీ పత్తాలు జూదాలు అవన్నీ ఆడే అట్లా ఖరాబ్ చేసిండు కాబట్టి ఆ అప్పు నేను తీర్చొని అనేసి అతను నిరూపించాలన్నమాట కోర్టుకి దగ్గర. అప్పుడే అతన్ని అయితే ఆ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది వాళ్ళ కొడుకు మీద ఉంటుంది కాబట్టి అతను ప్రూవ్ చేస్తే అప్పుడు అతను వాళ్ళ తండ్రి యొక్క అప్పులను తీర్చాల్సిన అవసరం లేదనమాట. సో ఇది ఒకటి అనమాట ఛాన్స్ ఇక్కడ. సో ఫాదర్స్ పవర్ ఆఫ్ ఎలినేషన్ ఫర్ యాంటిసిడెంట్ డెబ్ట్స్ అనమాట. ద పియోర్స్ ఆబ్లిగేషన్ ఆఫ్ ది సన్ టు పే ద డెబ్ట్స్ ఆఫ్ హిస్ ఫాదర్ ఎగ్జిస్ట్ whether the father is alive or dead. It is open to the father during his lifetime to convey the joint family property including the interest of sons to pay off antecedent debts and not incurred for family necessity or benefit provided the debt is not tainted with immorality. So ఎవరైతే ఇప్పుడు ఉంటారో ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది ఏదైనా ఫ్యామిలీ పర్పస్ కోసము అట్లా అనుకున్నప్పుడు తన తండ్రి కంపల్సరీ చేయొచ్చు. లేదా ఫ్యామిలీ కోసం ఏదైనా అప్పు తీసుకున్నా కానీ ఏదైనా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసినా కానీ తండ్రి బతకలేకపోయినా చేయొచ్చు. అలాంటి టైంలో కూడా వీళ్ళు ఒక ఫాదర్ యొక్క డెబ్ట్స్ అనేది వీళ్ళు క్లియర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఎందుకంటే ఫ్యామిలీ కోసమే చేశారు కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళు తీర్చాలన్నమాట. యాంటిసిడెంట్ డెప్ట్ ఈజ్ డెప్ట్ యాజ్ ఇన్ఫ్యాక్ట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ టైమ్. సో యాంటిసిడెంట్ డెప్ట్ అంటే టైంలోపు తీర్చేదాన్ని యాంటిసిడెంట్ డెప్ట్ అని అంటారన్నమాట. ఇట్ ఈస్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఇంపీచ్. It should be the debt must be the prior in time and the debt must be prior in fact. ఫ్యాక్ట్స్తో కూడిన లైక్ టైంలో కట్టిన అప్లై ఉండొచ్చు అండ్ కరెక్ట్ ఫ్యాక్ట్స్ కూడా చూపించవచ్చు అనమాట. అంటే మా నాన్న చేసింది తప్పు, మా నాన్న తప్పుడు ఉద్దేశాల కోసం ఆయన అప్పులు చేశారని ఆ ఫ్యాక్ట్స్ చూపించుకొని కూడా మనం డెప్ట్స్ ఆన్ టైం కూడా క్లియర్ చేయొచ్చు. లేదా క్లియర్ చేయొద్దని అనుకున్నా కూడా మనం కోర్టులో కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు అనమాట. ఇది అంటే 2 కాన్సెప్ట్స్ అనేది ఉంటుంది అనమాట. టైంలోపు కట్టాలనుకుంటే టైంలోపు కట్టవచ్చు, లేకపోతే ఇవన్నీ ఫ్యాక్ట్స్ని తీసుకొని పోయి కూడా మనం
అప్పు మేము తీర్చమని కూడా చూపించవచ్చు అనమాట. సూట్ బై ద క్రెడిటర్ వెన్ ఎ డిగ్రీ ఈజ్ అప్టైన్డ్ బై క్రెడిటర్ ఆఫ్ ది ఫాదర్ ఫర్ ద like sons necessary parties to the suit, but it seems to be the sons are necessary parties to execution proceedings. So obtained by the creditor of the father, the sons are not necessary parties to the suit. ఇంకొక కాన్సెప్ట్ ఒకసారి చూడండి. ప్యూర్స్ అబ్లిగేషన్, అవ్యవహారిక డెప్ట్, యాక్సిడెంట్ డెప్ట్. ఇది ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ మళ్ళీ పార్టిషన్ గురించి వచ్చింది. ఇక్కడ పార్టిషన్ మీన్స్ బ్రింగింగ్ ద జాయింట్ స్టేటస్ టు అన్ ఎండ్. అంటే జాయింట్ ఫ్యామిలీ యొక్క స్టేటస్ని మనం ఒక ఎండ్కి తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. పార్టిషన్ అంటే ఏంది, ఏదైతే మనకు జాయింట్గా ఉన్నదాన్ని మనం డివైడ్ చేస్తూ ఉంటాం. సో అది పార్టిషన్ అయిపోతుంది. సో అకార్డింగ్ టు మితాక్షర్ స్కూల్ ఏంటి, అకార్డింగ్ టు దయాబాగా స్కూల్స్ ఏంటి అనేది ఇక్కడ చూడండి ఒకసారి టాపిక్. మీట్స్ అండ్ బాండ్స్ ఓన్లీ డివిజన్ త్రూ subject matter of property, that is property to be divided, persons who have a right to partition and who are entitled to share and partition. How partition is effected and mode of partition, rules relating to the allotment of shares, reopening of partition and reunion. Subject matter of partition. So the entire joint family property is and the separate property of co-persons is not subject of partition. If joint family is in possession of property held by its and permanent lease, such property is also available for partition, even though lease may be liable to cancellation in certain circumstances. సో ఏదైనా ఒక ప్రాపర్టీని మనం దాన్ని పార్టిషన్ చేయాలనుకుంటే ఇట్లా అది ఒకవేళ ఫ్యామిలీ ప్రాపర్టీ అయ్యి ఉండి అది ఒకవేళ లీజ్లో ఉన్న పర్మనెంట్ లీజ్లో ఉన్నా కూడా అలాంటి వాటిని కూడా మనము పార్టిషన్లో చేయొచ్చు, పార్టిషన్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, అదే అనమాట సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ పార్టిషన్. అంటే అది లీజ్లో ఉన్నా కూడా, పర్మనెంట్ లీజ్లో ఉన్నా కూడా అలాంటి ప్రాపర్టీని కూడా మనం పార్టిషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే ఆ లీజ్ని మనం క్యాన్సిల్ చేసుకొని, అంటే ఏమంటారు, లాఫుల్గానే మనం క్యాన్సిల్ చేసుకొని దాన్ని పార్టిషన్ చేసుకోవచ్చు. ఓకేనా. ప్రాపర్టీస్ విచ్ ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ డివిజన్, సర్టన్ స్పీషీస్ ఆఫ్ జాయింట్ ప్రాపర్టీస్ విచ్ ఆర్ బై దేర్. కొన్ని ప్రాపర్టీస్ ఉంటుంది వాటిని డివైడ్ చేయలేము అనమాట. ఏంటి ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉండే కొన్ని వాటిని మనము ఎవరైనా ఒకళ్ళు తీసుకోవాలి తప్పించి వాటిని డివైడ్ చేయలేమన్నమాట. సో అలాంటివి ఏంటి అని అంటే ఇక్కడ చూస్తే మనకి కామన్ వే రోడ్. ఓకే, కామన్ వే అంటే మనకి దారి ఉంటుంది కదా, అందరు నడిచే ఒక దారి. వే రోడ్ ఆఫ్ ఇంగ్రేజ్ అండ్ ఎగ్రేజ్ అంటే వచ్చే పోయే రహదారి అట్లా ఉంటుంది కదా. హౌస్, గార్డెను, వేరింగ్ అపారల్ అంటే ఏదైనా ఒక మనం వేసుకునే వస్తువులు కానీ, క్యారేజెస్ కానీ, రైడింగ్ హార్స్, ఆర్నమెంట్స్, కుక్డ్ ఫుడ్, వాటర్, పాస్చర్స్, రోడ్, ఫీమేల్ స్లేవ్స్, డ్వెల్లింగ్ హౌస్ అంటే మన ఏమంటారు దాన్ని తరతరాలుగా వచ్చే ఇల్లుని డ్వెల్లింగ్ హౌస్ అంటారంట. గార్డెన్ అంటే ఒక ఉమ్మడి ఇల్లు ఉంటుంది కదా అందరికీ వచ్చే ఇల్లు, అది డ్వెల్లింగ్ హౌస్. యూటెన్సిల్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఇంప్లిమెంట్స్ కానీ, రైట్ టు వే, వెల్స్, స్టేర్ కేసెస్, ట్యాంక్స్, ఇవన్నీ అన్డివైడబుల్ ప్రాపర్టీస్ అనమాట. ఇవి టెక్స్ట్ బుక్లో ఇలాగా ఉందని టెక్స్ట్ బుక్ మ్యాటర్. ఇదంతా టెక్స్ట్ బుక్ మ్యాటర్ని నేను టైప్ చేశాను. ఒకసారి మీరు క్లియర్గా చదువుకోండి, ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. ఓకే, సో నేను ఇదైతే అప్లోడ్ చేసేస్తున్నాను. సర్కమ్స్టెన్సెస్ కేపబుల్ ఆఫ్ డివిజన్ అండ్ అడ్జస్ట్మెంట్. ఇక్కడ చూడొచ్చు ఇన్ సర్టన్ లైక్ ఇక్కడ సర్కమ్స్టెన్సెస్ కేపబుల్ ఆఫ్ డివిజన్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ అంటే ఎలాంటి కేసెస్ సమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ మస్ట్ బి ఎంజాయ్డ్ బై ది కోపర్సన్ జాయింట్లీ అండ్ బై టర్న్స్. ఒకసారి ఈ టాపిక్ చూసుకోండి. సో కొన్ని డ్వెల్లింగ్ హౌసెస్ కూడా మనం పార్టిషన్ చేయలేము. ఫ్యామిలీ స్ట్రైన్స్ కానీ, టెంపుల్స్ కానీ, ఐడల్స్, ఓకేనా, ఏదైనా విగ్రహాలు అలాంటివి కూడా మనము ఏమంటారు డివైడ్ చేయలేమన్నమాట, పార్టిషన్ చేయలేము. టు హోల్డ్ దెమ్. సో ఇక్కడ ఏమొచ్చింది, ద కోపర్సన్స్ మే బి రిక్వైర్డ్ టు హోల్డ్ దెమ్ ఇన్ టర్న్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ tenure ఇన్ ప్రపోర్షన్ టు ద షేర్ ఇన్ ద ప్రాపర్టీ. సో కొందరు కొద్ది కాలాన్ని వరకు వాళ్ళు అలాంటి ఫ్యామిలీ స్ట్రైన్స్ కానీ, ఏదైనా టెంపుల్స్ ఉన్నా సరే వాటిని కొద్ది రోజులు వాళ్ళు పాలిస్తూ ఉండడం కానీ, వాళ్ళు పెట్టుకోవడం కానీ అలా చేస్తూ ఉండాలి. కానీ దాన్ని డివైడ్ చేయడానికి లేదనమాట. ఓకేనా. సో ఒకవేళ పూజారీలు ఉన్నారనుకోండి, వాళ్ళకి చాలా వరకు విగ్రహాలు వస్తాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే
may entrust the worship to one of the co-partners with the direction of that offering may be periodically distributed among the co-partners in accordance with the shades అనమాట. సో వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళు దేవతలని వాళ్ళు పూజించుకోవాలి తప్పించి వాళ్ళు మాత్రం దాన్ని సగం చేయడం అంటూ ఉండదు అనమాట పార్టిషన్ అయినప్పుడు. ఇలాంటి కొన్ని ఉంటాయి. సో డిడక్షన్ ప్రొవిజన్స్ అనమాట. సో ఏంటి ఇలాంటి డిడక్షన్స్ అంటే బిఫోర్ డివిజన్ కెన్ టేక్ ప్లేస్ Shastrakars have ordered that of the joint family properties provisions should be made for the following liabilities of the family. డివిజన్ కాకముందుకు ప్రొవిజన్స్ చేసి పెట్టాలి. దేని యొక్క ప్రొవిజన్స్ అంటే మీరు ఫస్ట్ విడిపోకముందు దాంట్లో అప్పులు ఎంత దాని మెయింటెనెన్స్ ఏంది, దాన్ని ఎవరెవరికి ఎంత ఖర్చు పెట్టారు ఏందని చూస్తాం కదా మనం. కుటుంబం విడిపోయే ముందు అన్నీ లెక్కలు వేస్తారు కదా. సో ఆ లెక్కలు అనమాట. డెప్ట్స్ అంటే ఏంది, దాని యొక్క అప్పులు. మెయింటెనెన్స్ అంటే ఏంది, ఏమేమి పైసలు ఎట్లా మెయింటైన్ చేసిండు, ఏమేమి చేసిండు, దాని యొక్క అది. అండ్ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ డాటర్స్, ఆడపిల్లలకి ఎంత ఖర్చు పెట్టినారు, ఎంత ఖర్చు అయింది, ఎంత అప్పు అయింది, ఇవన్నీ ఉంటాయి కదా. పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ది సర్టన్ సెరమనీస్ అండ్ రైట్స్. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసినాము, ఇంత ఖర్చు అయింది, అంత ఖర్చు అయింది అని చెప్తారు కదా. ఏదైనా ఎవరికైనా కర్మకాండాలు అవన్నీ చేస్తే కూడా ఇంత ఖర్చు అయిందని చెప్తారు. సో ఇవన్నీ కూడా ఫస్ట్ బిఫోర్ డివిజన్ ఏం చేయాలంటే ఇవన్నీ ప్రొవిజన్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ చూపించిన తర్వాతనే వాళ్ళు డివిజన్ అనేది చేస్తారనమాట. సో జాయింట్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు విడిపోవాలంటే ఇది పార్టిషన్స్ చేసుకునే ముందు ఇవన్నీ చేసుకోవాలన్నమాట. సో పర్సన్స్ హూ హ్యావ్ అ రైట్ టు పార్టిషన్ అండ్ షేర్ ఆన్ పార్టిషన్. ఎవరెవరు పర్సన్స్ పార్టిషన్ చేయొచ్చు, పార్టిషన్ మీద షేర్ తీసుకోవచ్చు. ఫాదర్ తీసుకోవచ్చు, సన్, గ్రాండ్ సన్ అండ్ గ్రేట్ గ్రాండ్ సన్. సన్ బోర్న్ ఆఫ్టర్ పార్టిషన్, సన్ కన్సీవ్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ది పార్టిషన్ బట్ బోర్న్ ఆఫ్టర్ పార్టిషన్, సన్ బిగాటెన్ అండ్ బోర్న్ ఆఫ్టర్ పార్టిషన్, అడాప్టెడ్ సన్, ఇలిజిటిమేట్ సన్. దయాభాగాలో అయితే మైనర్ కోపార్ట్నర్, ఏలిని అంటే పర్సన్ ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తారో ప్రాపర్టీని వాళ్ళు. యాబ్సెంట్ కోపార్ట్నర్ లేకపోయినా సరే ఇంకొకరు. సో పర్సన్స్ హూ హ్యావ్ నో రైట్ టు పార్టిషన్ బట్ హూ ఆర్ ఎంటైటిల్ టు షేర్ ఇఫ్ పార్టిషన్ టేక్స్ ప్లేస్. సో ఏ పర్సన్స్ అయితే వాళ్ళకి రైట్స్ ఉండవు పార్టిషన్ మీద, కానీ పార్టిషన్ అయిపోయిన తర్వాత దాని యొక్క షేర్ అయితే వాళ్ళకి వస్తుంది అని అంటే ఫాదర్స్ వైఫ్, ఓకే, అంటే తల్లి, మదర్, గ్రాండ్ మదర్, కోపార్ట్నర్స్, విడో అండ్ డాటర్స్ అంటే ఆడవాళ్ళందరికీ, ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు ఫార్మేషన్, బిజినెస్ లయబిలిటీ ఎంత, కంట్రోల్ ఎంత, కంటిన్యూటీ ఏంటి, మైనర్ మెంబర్. సో పార్టిషన్ హౌ ఇట్ విల్ బి ఎఫెక్టెడ్, ఓకే. పార్టిషన్ క్యాన్ బి ఎఫెక్టెడ్ త్రూ ద సూట్, ఓకే, బై ఇన్స్టిట్యూటింగ్ సూట్. ఈ పాయింట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇది టెక్స్ట్ బుక్ మ్యాటరే. సో partition by suit. By instituting a suit in court of law, the intention for partition has been communicated by filing a case. ఓకేనా, ఒక కేసు అనేది మనం వేసుకోవచ్చు. పార్టిషన్ అనేది బై విల్ ద్వారా కూడా జరగవచ్చు, పార్టిషన్ బై ఆర్బిట్రేషన్ ద్వారా కూడా కావచ్చు, పార్టిషన్ అనేది ఓరల్ పార్టిషన్ కూడా కావచ్చు, పార్టిషన్ బై అగ్రిమెంట్ కూడా కావచ్చు, యూనిలాటరల్ డిక్లరేషన్ కావచ్చు, పార్టిషన్ బై కండక్ట్ కావచ్చు, బై నోటీస్ కూడా కావచ్చు. ఓకేనా, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట పార్టిషన్ టాపిక్లో. ఇవి 8 పాయింట్స్. మీరు టెక్స్ట్ బుక్ ఒకసారి ఓపెన్ చేసి చదవండి, లేదా ఇదే మ్యాటర్ టెక్స్ట్ బుక్ మ్యాటరే, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదివినా ఓకే. మోడ్స్ ఆఫ్ పార్టిషన్ ఏంటంటే పార్టిషన్ బై మ్యూచువల్ అగ్రిమెంట్ కానీ, పార్టిషన్ డీడ్ కానీ, ఫ్యామిలీ సెటిల్మెంట్ అగ్రిమెంట్. ఇందాక మనం చదివిన 8 పాయింట్స్లో అదే ఉందన్నమాట. ఇది కూడా ఫ్లో చార్ట్ గుర్తుపెట్టుకోవడానికి. సో ఆ పార్టిషన్ దాన్ని ఎట్లా రీఓపెనింగ్ చేయొచ్చు, రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ అసెట్స్ ద్వారా, లేదా రీఓపెనింగ్ ఆఫ్ పార్టిషన్. సో రీఓపెనింగ్ ఎట్లా చేయొచ్చు అంటే ఇప్పుడు ఏదైనా పార్టిషన్ జరిగిపోయింది కానీ నాకు కరెక్ట్గా ఈక్వల్గా రాలంటే మళ్ళీ ఆ కేసుని నేను రీఓపెన్ చేస్తే ఎట్లా ఓపెన్ చేస్తా, అది జరిగిన పార్టిషన్ అనేది ఫ్రాడ్ ద్వారా జరిగిందని చెప్తా, లేదా అప్పటికి ఇంకా కడుపులోనే ఉన్నాను పుట్టలేదని చెప్తాను, లేదా కన్సీవ్డ్ అండ్ బోర్న్ ఆఫ్టర్ పార్టిషన్ తర్వాత పుట్టినా లేదా కన్సీవ్ అయినామని చెప్తాము, లేదా ఆ టైంలో యాబ్సెంట్ అయినామని చెప్తాం అనమాట, లేదా అడాప్టెడ్ తీసుకున్నామని చెప్తాం. సో ఇవనేవి టాపిక్స్ అనమాట. సో రీఓపెనింగ్ ఆఫ్ ది పార్టిషన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ టెక్స్ట్ బుక్ మ్యాటర్ ఇదంతా. సో ఇక్కడ ఒకసారి మీ ఫ్లో చార్ట్ చూసుకోండి. అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్, మ్యారేజ్, సక్సెషన్, మైనారిటీ అండ్ గార్డియన్షిప్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్, ఈక్వాలిటీ అండ్ గుడ్ కాన్షియస్ అనేది ఫ్యామిలీ రిలేషన్స్, విల్స్, గిఫ్ట్స్ అండ్ పార్టిషన్స్ ద్వారా ఉంటుంది. ఎలినేషన్ అంటే ఎలినేషన్ ఏం లేదు, ఇట్ రిఫర్స్ టు ద ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ఇంక్లూడింగ్ ప్రజెంట్స్, సేల్స్ అండ్ మార్ట్గేజెస్ అనమాట. సో ఈ ఎలినేషన్ అనే కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్. ఫాదర్స్ పవర్ ఆఫ్ ఎలినేషన్, ఫాదర్స్కి ఎంత పవర్ ఉంటుంది, ఎవరైతే మెయిన్ ఫ్యామిలీ మెంబర్ ఉంటారో ఆయనకి ఎంత పవర్ ఉంటుంది అంటే ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయడానికి, దాని గురించి. సో ఇక్కడ ఇమ్మూవబుల్ అండ్ మూవబుల్ అండ్ కాన్సెప్ట్స్ అని ఉంటాయి అనమాట. అంటే ఎలాంటి ప్రోడక్ట్స్ని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎలాంటి వస్తువులను ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎలాంటి ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయలేము అనేది ఉంటుంది అనమాట ఇక్కడ. సో మీరు ఒకసారి చదువుకుంటే అర్థమైపోతుంది ఫాదర్స్ పవర్ ఆఫ్ ఎలినేషన్. కాంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ, ఓకే. ఎలినేషన్ అంటే జస్ట్ ప్రాపర్టీ ట్రాన్స్ఫరింగ్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు చాలా కేసెస్ ఉన్నాయి ఇక్కడ, రామ్కోర్ వర్సెస్ కిషన్ కోర్. ఇక్కడ చూస్తే మనకి ఫాదర్స్ సింగ్ సడన్ కోర్ట్స్
Suddar courts held that a father's gift of his entire wealth to a younger son during the elder's lifetime was permissible if unethical. Still, the gift of all inherited landed property was forbidden. సో ఇక్కడ ఒక గిఫ్ట్ దాకా వచ్చిన ప్రాపర్టీ అంతా కూడా ల్యాండెడ్ ప్రాపర్టీ వాజ్ ఫర్బిడెన్ అని ఇచ్చేసారు అనమాట వాళ్ళని, అన్ఎథికల్ అని చెప్పేసి దాన్ని తీసేసుకున్నారు. సో ఇక్కడ మళ్ళీ ఇంకోటి రావ్ బలవంత్ సింగ్ వర్సెస్ రాణి కిషోరి కేసెస్. సో గుర్రమ్మ వర్సెస్ మల్లప్ప కేసులో ఫాదర్స్ గిఫ్ట్ ఆఫ్ ఇమ్మూవబుల్ అసెట్స్ టు హిస్ డాటర్ ఆఫ్టర్ మ్యారేజ్ వాజ్ కన్సిడర్డ్ లీగల్. సచ్ ప్రెజెంట్స్ ఆర్ ఓన్లీ వ్యాలిడ్ వెన్ ప్రజెంటెడ్ డాటర్స్. సో ఇక్కడ గుర్రమ్మ వర్సెస్ మల్లప్ప కేసులో ఏంటంటే ఫాదర్ ఏం చేసిండంటే ఈ మూవబుల్ అసెట్స్ని ఏం చేసిండు, డాటర్కి ఒక కట్నం కిందిలాగా ఇచ్చేసిండు. సో అది అనేది లీగల్ అనమాట. ఓకేనా, అమ్మాయికి ఇస్తే అది లీగల్. సచ్ ప్రెజెంట్స్ ఆర్ వ్యాలిడ్ ఓన్లీ వెన్ ప్రజెంటెడ్ టు డాటర్స్. సో ఇట్లా ఉంటాయన్నమాట కొన్ని, ఏవైతే ప్రాపర్టీస్ని మనం మూవ్ చేయొచ్చు, ఏవి ప్రాపర్టీస్ని మూవ్ చేయొద్దు అనేది ఉంటుంది. ఇది ఒకసారి కాన్సెప్ట్ మీరు చదవండి, చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ కర్తాస్ పవర్ టు ఏలినేషన్ అని ఉంది. ఇది కాన్సెప్ట్ ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ చదవండి. ఇక్కడ అవన్నీ టెక్స్ట్ బుక్ టాపిక్ ఇదంతా. లీగల్ నెసెసిటీ, ఆప్తకాలే, బెనిఫిట్ ఆఫ్ ఎస్టేట్ అండ్ ఇండిస్పెన్సిబుల్ డ్యూటీ, ధర్మ మాత్రే. ఓకే, ఇవన్నీ 3 అంటే ఆయన ఒక కర్తవ్యాలు అనమాట. సో కర్త హ్యాస్ ద పవర్ టు ఎలినేట్ ప్రాపర్టీ ఇన్ ద ఫాలోయింగ్ సర్కమ్ విత్ ద అప్రూవల్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వితౌట్ ద అప్రూవల్ ఆఫ్ ది. అయితే కర్త అనే అతన్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అతనికి ఎలా ఉంటుంది, అతని యొక్క రైట్స్ ఎలా ఉంటుంది అంటే ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రాపర్టీని అతని ఇష్టం ఉంటే అందరి యొక్క ఇష్టానుసారంగా చేయొచ్చు, లేకపోతే ఎవరు అంగీకారం లేకపోయినా కూడా అతను ప్రాపర్టీ అనేది ఎలినేట్ చేసుకోవచ్చు, అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని అనమాట దీనికి ఇక్కడ అర్థం. సో అట్లా 2-3 కేసెస్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. మనోహర్ వర్సెస్ దేవన్ అండ్ దేవులపల్లి కామేశ్వర శాస్త్రి వర్సెస్ పోలవరపు వీరచారులు. ఓకే, వీరాచారులు. సో ఇదంతా కేసెస్ అనేది వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనమాట. కోపర్సనర్స్ పవర్ ఫర్ ఎలినేషన్, ఇక్కడ ఇన్వాలంటరీ ఎలినేషన్ ఉంది, ఇక్కడ వాలంటరీ ఎలినేషన్ అని 2 కాన్సెప్ట్స్ ఉన్నది కోపర్సనరీస్లో. ఇక్కడ చూడొచ్చు ఇన్వాలంటరీ దాంట్లో ఎలా ఉందంటే ఇంపార్టెన్స్ ఆఫ్ పేయింగ్ డెప్స్. ద కోర్ట్స్ టుక్ ఆన్ హిస్ హిందూ లీగల్ ఐడియా అండ్ బై ఇండివిజువల్ క్యాష్ డిక్రీస్ అగేన్స్ట్ ద జడ్జ్మెంట్ డెప్టర్స్ ఆఫ్ కోపర్సనల్ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ. ఇక్కడ వాలంటరీ ఎలినేషన్ ఆఫ్టర్ యాక్సెప్టింగ్ దట్ యాజ్ అ కోపర్సనర్స్ అన్డివైడెడ్ ఇంట్రెస్ట్ ఇస్ కనెక్టెడ్ అండ్ యూస్ఫుల్ డ్యూరింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ క్యాష్ ఓవర్ హిమ్. ద నెక్స్ట్ స్టెప్ ఈస్ టు అప్లై ద రూల్ టు వాలంటరీ ఎలినేషన్ సచ్ as సేల్ అండ్ మార్టిగేట్. సో ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మాలంటే సేల్స్కి కానీ మార్టిగేట్ కానీ వాళ్ళ యొక్క విల్లింగ్తో వాళ్ళు చేసేదాన్ని వాలంటరీ ఎలినేషన్ అంటారు. అంటే వాలంటరీగా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారనమాట. ఇన్వాలంటరీ ఎలినేషన్ అంటే వాళ్ళకి అంగీకారం లేకుండా వాళ్ళ యొక్క ప్రాపర్టీని మూవ్ చేస్తున్నారనమాట. ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు చేసేదాన్ని ఇన్వాలంటరీ ఎలినేషన్ అంటారు. వాలంటరీ ఎలినేషన్ అంటే వాళ్ళ యొక్క అంగీకారంతో దాన్ని సేల్ చేసినా కానీ, మార్టిగేజ్ చేసినా, గిఫ్ట్ చేసినా, రినౌన్సియేషన్ చేసినా కూడా వాళ్ళు వాలంటరీగా వాళ్ళ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేస్తున్నారని లెక్క అనమాట. ఓకే, సో వాటిపైన ఇక్కడ కేసెస్ ఉన్నాయి 2 దానికి రిలేటెడ్, ఒకసారి చెక్ చేయండి. పవర్ ఆఫ్ ది సోల్ సర్వైవింగ్ కోపార్సనర్. ఎవరైతే సర్వైవర్ ఉంటారో, కోపార్సనర్ ఉంటారో ఆయన పవర్స్ ఏంటి, ఇంతకుముందు మనం చదువుకుందే అదే ఉంది మ్యాటరు. ఫస్ట్ నుంచి ఇప్పుడు మనం డ్యూటీస్ అండ్ అవన్నీ చదువుతూ వస్తున్నాం కదా. సో అదే when joint property moves into the control of a co-partner, it becomes the independent providing the co-partner is sonless. Okay, the solely living co-partner has complete control over the property which can be sold, mortgaged and gifted as he sees appropriate. Requirement must exist at the point of such alienation. No other member has a common stake in the family's property. Okay, ఒకసారి కోపార్ట్నర్ అనే అతను డివైడ్ చేసేసుకున్నాడు ప్రాపర్టీ అని అంటే అతనికి అన్ని రైట్స్ ఉంటాయి కాబట్టి ఇండివిజువల్గా. చైల్డ్ బోర్న్ ఆర్ లేటర్ అండ్ అడాప్టర్ కెనాట్ కంటెస్ట్ సచ్ ఎలినేషన్. సో ఎవరైతే తర్వాత పుడతారో చిల్డ్రన్ వాళ్ళైతే ఎలాంటి ఇలాంటి రైట్స్ ఉన్నాయన్నమాట. కోపార్ట్నర్ రైట్ టు ఛాలెంజ్ ది ఎలినేషన్. ఇక్కడ ఇది లాస్ట్ టాపిక్ ఇంకా చూడొచ్చు.
ఏలినేషన్ ఏంటి, ఆయన ఏమేమి ఛాలెంజెస్ చేస్తుండే, ఎగ్జిస్టింగ్ కోపాస్నర్ రైట్ టు ఛాలెంజ్ కోపాస్నర్ హూ వాజ్ ఇన్ ద వోమ్ అట్ ద టైమ్ ఆఫ్ ఏలినేషన్. ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసే టైంలో వాళ్ళ కోపాస్నర్ అనే అతను కడుపులో ఉంటే అప్పుడు ఏంటి ఛాలెంజెస్, ఆఫ్టర్ బోర్న్ కోపాస్నర్ తర్వాత పుట్టినుంటే ఎట్లా, అడాప్టెడ్ సన్ అయితే ఎట్లా, మోడ్ ఆఫ్ ఛాలెంజెస్ ఏంటి, వెన్ ఏలినేషన్ ఇస్ వాయిడ్, వెన్ ఏలినేషన్ ఇస్ వాయిడబుల్. సో ఇవి అనమాట లాస్ట్ కాన్సెప్ట్. సో ఇక్కడ చూడొచ్చు మనకి సేల్, లీజు, మార్టిగేజ్, గిఫ్ట్, విల్, ఎక్స్చేంజ్. ఇక్కడ కన్సిడరేషన్లో ఏమేమి వస్తుంది, సేల్స్ కానీ లీజ్ కానీ మార్టిగేజ్ కానీ కన్సిడరేషన్లో వస్తుంది. నాన్ కన్సిడరేషన్ ఏమేమి వస్తుంది, గిఫ్ట్ అండ్ విల్ వస్తుంది. కండిషనల్ అంటే ఎక్స్చేంజ్, కండిషన్ ఏదైనా ఒక కండిషన్తో ఎక్స్చేంజ్ చేసుకుంటాం కాబట్టి. ఓకేనా. సో దీస్ ఆర్ ద టాపిక్స్ అండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ట్రై టు like the video, share it to your friends. Thank you for watching my channel.